చేయడం పోలీస్కి దొరకకుండా, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి దొరకకుండా చేయాలంటే ఎలా చేయాలన్నమాట? అంటే క్రిమినల్ ఎప్పుడు కూడా ఒక్క క్లూ అన్న వదలకుండా చెప్పడం జరగదంటారు. అంత ఈజీ కాదండి. ఫస్ట్ వాళ్ళు సూసైడ్ అనుకోవచ్చు, యాక్సిడెంట్ అనుకోవచ్చు, హోమిసైడ్ అనుకోవచ్చు. హోమిసైడ్ అంటే హ్యాంగింగ్ అంటే హ్యాంగింగ్ మాత్రమే ఉండాలి, వేరే గాయాలు ఏవి ఉండకూడదు. సార్ సైనైడ్ మర్డర్ కేసు అనుకున్నాం. గన్ షాట్ రూమ్స్ కానీ కత్తితో పొడవడం కాకుండా సింపుల్గా నోట్లో డ్రాప్ వేస్తే చచ్చిపోతారు కదా. మరి సో క్రిమినల్కి కూడా అంత సైకాలజీ, నోట్లో ఏగానే చనిపోతాడని తెలిసి ఉండాలి. ఆర్సెనిక్ ఒక లక్షణం ఏంటంటే ఈ రోజే మొత్తం ఇవ్వాలనే రూల్ లేదు. దాన్ని రోజు కొంచెం వేసినా కూడా పేరుకుంటూ లోపలికి పోయి యాక్చువల్గా ఒక నార్మల్ డిసీజ్ లా కనిపిస్తుంది. ఎన్ని రోజులకి చనిపోతారు సార్? 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. చెత్తకుప్పలో బిడ్డ దొరికింది, అప్పుడే పుట్టిన బిడ్డ, లేదంటే ఫీటస్ అంటే ఫుల్లీ ఫార్మ్డ్. కుక్కకు గుర్తుపడుతుంది వాసనల ద్వారా, చూసి దాన్ని మళ్ళీ బయటికి తీసి ఊర్లోకి తీసుకొచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏందని చూస్తే ఈ మధ్య కాలంలో పొట్ట ఎక్కువ పెట్టుకొని తిరిగిన మహిళ సో అని ఊర్లో వాళ్ళు చూసుకొని గుర్తుపట్టడం వల్ల మహిళని ఐడెంటిఫై చేశారు. సార్ ఒక శవాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది మీరు శవాల మధ్యలోనే ఉంటారు, ఇంత ఘోరంగా కూడా చంపుతారా అన్నట్టు. ఘోరంగా చంపిన సైకాలజీ కనిపిస్తుంది కానీ బాడీ మీద మాకు ఆ ఫీలింగ్ రాదు. అసలు ఇన్ని రకాలుగా కోయటానికి ఆయన ఉద్దేశం ఏంటి? ఆ కోసిన గాయాన్ని ఎగ్జాక్ట్ గా ఆ సైజ్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఏ ఉద్దేశంతో కోసాడు? కసితో కొట్టినప్పుడు ఒక ఏరియా అనేది ఉండదు. ఇక ఏ ఏరియా దొరికితే దాన్ని కట్ చేస్తాడు, చేతుల మీద పొడుస్తాడు. ఒక డెప్త్తో పొడిస్తే ఒక కసితో పొడిచాడు అన్నట్టు. కసితో పొడిస్తే ఇలా ఇంపేషెంట్గా పొడుస్తాడు. చంపాలని పొడిస్తేనే డెప్త్గా పొడుస్తాడు. ఎన్ని సెంటీమీటర్స్ పొడిస్తే చచ్చిపోతారు? ఎన్ని సెంటీమీటర్లు కాదు, ఏం కట్ అయిందని ఇంపార్టెంట్. హలో డాక్టర్ కరుణాకర్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ పాడ్కాస్టింగ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా సార్. నాకు ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్తో చేయాలని ఉండిందన్నమాట. అందుకోసమని నేను గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను సార్. దిస్ వాజ్ ఇన్ మే ఆర్ జూన్ ఆఫ్ 2025. అక్కడికి వెళ్ళి మార్చరీకి వెళ్ళాను అనమాట. తెలియదు ఎలాగో, కానీ ఒక డాక్టర్ కావాలి ఎవరైతే ఈ ఫోరెన్సిక్ మెడిసిన్ గురించి మాట్లాడతారని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఒక 50 మీటర్ రేడియస్ దాకా ఒక స్మెల్ సార్, భరించలేకపోయాను అనమాట. భయం వేసింది నాకు బాగా. వచ్చేసాను సార్ అక్కడి నుంచి. ఇదేంటి ఇంత కష్టం, ఇంత అవసరమా అని చెప్పేసి సెకండ్ టైం వెళ్ళాను 2 days తర్వాత. కానీ ఆ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అక్కడ బయట ఎవరు ఏడుస్తున్నారు, అఫ్కోర్స్ ఫ్యామిలీస్ ఏడుస్తూ ఉంటారు, పోలీస్ ఉంది. ఆ స్మెల్ భరించలేకపోయాం అనమాట. వచ్చేసాను. 2 రోజులు ఆ స్మెల్ హాంట్ చేసింది నన్ను. 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను సార్. లేదు, ఎవరైనా ఒక డాక్టర్ని పట్టుకోవాలి, ఏమైనా చేయాలి అని. నాకు ధైర్యం చాలే సార్. ఐ డ్రాప్డ్ ఇట్. లక్కీగా ఇప్పుడు ధైర్యం చేసి మీ దాకా రీచ్ అవ్వగలిగాను. సో సార్, మీ గురించి క్విక్ ఒక 1 minute చెప్పండి. నా పేరు డాక్టర్ బి కరుణాకర్ అండి. నేను MBBS ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివాను. దాని తర్వాత MD గాంధీ మెడికల్ కాలేజ్లో చదివాను. తర్వాత గాంధీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. అసోసియేట్ ప్రొఫెసర్గా ఉస్మానియాలో వర్క్ చేశాను. తర్వాత తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో వర్క్ చేశాను. అక్కడి నుంచి తర్వాత ప్రొఫెసర్గా ఆదిలాబాద్లో ఉన్నాను. గ్రేట్. ఇప్పుడు HOD మీరు? ఇప్పుడు HOD డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ మెడిసిన్. డాక్టర్ కరుణాకర్, ఇన్వెస్టిగేషన్ చేసేదే శిక్ష పడడానికి. సో అందులో మీరు హెల్ప్ చేస్తారు. ఒక కేసు మీరు హ్యాండిల్ చేసినప్పటి నుంచి స్టెప్ 1 నుంచి ఒక క్రైమ్ కేసులో శిక్ష పడేదాకా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్పండి సార్. యాక్చువల్గా ఇది హెల్ప్ కాదండి, ఇది మా డ్యూటీ. ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడైతే ఒక కేసు మార్చరీకి వస్తుందో, అంటే కేసు వచ్చే ముందు ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ చేసుకుని వస్తారు. ఇది పలానా కేసు అని చెప్పుకునే వస్తారు. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు సూసైడ్ అనుకోవచ్చు, యాక్సిడెంట్ అనుకోవచ్చు, హోమిసైడ్ అనుకోవచ్చు. అంటే మర్డర్. సో అంటే అక్కడ జరిగిన దాన్ని బట్టి, వాళ్ళు ఊహించుకున్న దాన్ని బట్టి, వాళ్ళకి దొరికిన దాన్ని బట్టి తీసుకొని వస్తారు కేసు. వాళ్ళంటే వాళ్ళు రిలేటివ్స్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా అదే విధంగా తీసుకొని వస్తారు మార్చరీకి. సో మార్చరీకి వచ్చేంత వరకు రియల్గా అసలు మార్చరీలోనే అసలు ఆ బాడీ ఏంటి, మరణం కారణం ఏంటి, చనిపోవడానికి కారణం ఏంటి, ఇది యాక్సిడెంటా, సూసైడా, హోమిసైడా చెప్పేది డిసైడ్ చేసేది మార్చరీలోనే. సో బయట వాళ్ళు అనుకొని తీసుకొస్తారు, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అలాగే వస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్తో వచ్చిందో మేము మాత్రం ఆ ఇన్ఫర్మేషన్తో చూడం. ఓకే. మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము ఏ కేసు అయినా కూడా ప్రతి కేసును అన్ని కోణాల నుంచి చూస్తాం. ఏ కేసును కూడా మేము ఇది పాయిజనింగ్ అనగానే ఆ పాయిజనింగ్ లాగా తీసుకొని వెళ్ళిపోం. హ్యాంగింగ్ అనగానే హ్యాంగింగ్ కోణంలోనే చూడం. హ్యాంగింగ్ అయినా సరే, మర్డర్ అయినా సరే, సూసైడ్ అయినా సరే, యాక్సిడెంట్ అయినా సరే, అన్ని కేసుల్ని మేము మొట్టమొదట మా దృష్టితో
మేము అన్ని రకాలుగా చూస్తాం కానీ ఏ ఇన్ఫర్మేషన్ బయట నుంచి మేము ఎప్పుడు కూడా దాన్ని టాలీ చేయం. ఓకే సార్, ఒక కేసు ముందు నుంచి ఎలా హ్యాండిల్ చేస్తారో వివరించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అనుకుందాం, హరీష్ గారు హ్యాంగింగ్ అని తీసుకొచ్చారు. మేము దాన్ని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చూస్తాం. సో ఇన్ఫర్మేషన్ అక్కడ హ్యాంగింగ్ అని మాకు ఆల్రెడీ తెలుసు ఉంది, హ్యాంగింగ్ అని తీసుకొని వచ్చారు హ్యాంగింగ్ అని. కేసు మార్చి టేబుల్ మీద ఉన్నప్పుడు మేము చూసేది ఏంటంటే అది హ్యాంగింగ్ అంటే హ్యాంగింగ్ మాత్రమే ఉండాలి, వేరే గాయాలు ఏవి ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే స్ట్రాంగులేషన్ అయినా హ్యాంగింగ్గా రావచ్చు, లేకపోతే వేరే ఏ కేసు అయినా చనిపోయిన తర్వాత మళ్ళీ తగిలించవచ్చు. స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే మనం గొంతు పిసకటం ద్వారా చనిపోవడం. ఓకే. హ్యాంగింగ్ అంటే తనకు తాను వేసుకోవడం. స్ట్రాంగులేషన్ అంటే ఇంకొకరు తాడేసి లాగటం అనమాట. సో ఇంకొకరు తాడేసి లాగిన దానికి హ్యాంగింగ్ చేసుకున్న దానికి చాలా తేడా ఉంది. హ్యాంగింగ్ తనకు తానుగా చేసుకుంటాడు, ఇంకొకరు తాడేసి లాగింది ఏంటంటే అతను చంపారనమాట. సో చంపిన కేసు కూడా తాడేసుకొని తనకు తానుగా చనిపోయాడని తీసుకురావచ్చు. సో అయితే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మేము చూసామనుకోండి, మేము కూడా అదే కోణంలో వెళ్ళిపోతాం. సో మేము ఎప్పుడు అలా వెళ్ళాం. ఏం చేస్తాం, గాయం చూసిన తర్వాత అసలు గాయం ఎలా ఉంది, దానికి దీనికి తేడా ఉంటుంది. సో హ్యాంగింగ్లోనేమో అయ్యే గాయం ఒక రకంగా ఉంటుంది. హ్యాంగింగ్లో ప్రెషర్ ఎప్పుడు కూడా పైకి లాగుతుందండి. హ్యాంగింగ్లో ఎప్పుడు కూడా ప్రెషర్ పైకి లాగుతుంది. సో స్ట్రాంగులేషన్లో ప్రెషర్ ఎప్పుడు కిందకి కానీ సైడ్కి కానీ లాగుద్ది. సో ఈ రెండు తేడాతో మనం పడే గాయాలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. రెండు ఒకలాగా కనిపించవు ఖచ్చితంగా, అది ఎవరికి ఎక్స్పర్ట్ మాత్రమే. సో సామాన్య ప్రజలకు కానీ దాదాపు కొంచెం ఎక్స్పర్ట్ అయినటువంటి పోలీసులకు కూడా అంత క్లారిటీగా తెలియదు. సో ఓన్లీ ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్కి మాత్రమే ఆ క్లారిటీ తెలుస్తుంది. ఈ లైగేచర్ మార్క్ అనేది హ్యాంగింగ్లో ఎలా ఉంటుంది, స్ట్రాంగులేషన్లో ఎలా ఉంటుందని మేము గుర్తించగలం. అంటే ఏంటి తేడా? లైగేచర్ అంటే అక్కడ పడే మార్కు ఎప్పుడైతే ఉరేసుకుంటారో మార్కు పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ మార్క్ అండి. ఆ మార్క్ మనకి అది తనకు తానుగా చేసుకున్నాడా లేకపోతే ఇంకెవరైనా తాడేసి లాగారా అనేది చాలా క్లియర్గా మనం గుర్తుపట్టవచ్చు. సో ఇలా మీరు మీ ఫైండింగ్స్తో పోలీస్కి రిపోర్ట్ ఇస్తారు. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ చూసి అక్కడ గాయం ఉన్నంత మాత్రాన మేము రిపోర్ట్ రాసి ఇవ్వగానే సరిపోదు. అది కోర్టులో మళ్ళీ తేలాలి. కోర్టులో దానికి డిఫెన్స్ లాయర్ ఉంటారు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. సో వీళ్ళు కూడా అంటే ఇప్పుడు ఆ గాయాన్ని వాళ్ళు కూడా ఎనలైజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఊరికి డ్రాఫ్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం రాసే విధానం చాలా ఇంపార్టెంట్. సో డాక్టరు అంటే జస్ట్ చూసి గుర్తుపట్టినంత మాత్రాన సరిపోదు. ఆ గుర్తుపట్టిన దాన్ని అదే లైగేచర్ మార్క్ని కరెక్ట్గా రాయగలగాలి. ఆ రాసిన తర్వాతనే దాన్ని కోర్టులో కరెక్ట్గా ప్రజెంట్ చేస్తేనే డిఫెన్స్ లాయర్ ముందు ఆ గాయం నిలబడాలి. ఓకే. డిఫెన్స్ లాయర్ ముందు ఎప్పుడైతే ఆ గాయం నిలబడిందో అప్పుడు కన్విక్షన్, ఆయనకి పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గాయం నిలబడలేదనుకోండి డిఫెన్స్ లాయర్ ముందు, అది పోతుంది. సో మన డ్రాఫ్టింగ్ ఎంతవరకు చూసామో దాన్ని డ్రాఫ్టింగ్ లాగా తీసుకురావడం అదొక కళ. గాయాన్ని మనం చూసిన తర్వాత దాన్ని మళ్ళీ డ్రాఫ్టింగ్గా మార్చి అదే గాయాన్ని కోర్టు దాకా తీసుకెళ్ళి డిఫెన్స్ లాయర్ ముందు నిలబడటం అనేది ఒక పెద్ద యుద్ధం లాంటిది. సో ఆ యుద్ధం చేసినప్పుడే మనం కన్విక్షన్ రాగలదు. సార్, ఒక శవాన్ని చూస్తేనే భయం వేస్తుంది సార్. అలాంటిది మీరు శవాల మధ్యలోనే ఉంటారు. సారీ టు సే దిస్, రోజు ఒక 10 శవాలు మినిమం కట్ చేస్తారనుకుంటాను మీ ఎక్స్పీరియన్స్తో. మీ ఎక్స్పీరియన్స్లో సార్ మీరు ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేశారు. అందులో గోరీ క్రైమ్ కేసెస్లో కానీ అయ్యో ఇంత భయంకరంగా ఉందని మీకేం అనిపించలేదా? భయం వేయటం లాంటిది చూస్తే ఇంత ఘోరంగా కూడా చంపుతారా అన్నట్టుగా? ఘోరంగా చంపిన సైకాలజీ కనిపిస్తుంది కానీ బాడీ మీద మాకు ఆ ఫీలింగ్ రాదు. బాడీ మీద మేము ఆల్రెడీ ఎప్పుడైతే బాడీని అన్ని రకాలుగా చూసామో మాకు డెడ్ బాడీ మీద అటువంటి ఫీలింగ్ రాదు. ఆ సైకాలజీ కనిపిస్తుంది. ఆయన ఎలా చంపాడు, ఇంత ఘోరంగా చంపుతాడా, ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఆయనకి ఏదో కసి ఉంది. చంపిన ఆయనకి కసి ఉంటేనే అంత ఘోరంగా చంపుతాడు, లేకపోతే చంపేసి వెళ్తాడు అంతే. చంపేసి వెళ్ళటానికి కసితో చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా కేసెస్ ఇలాంటివి ఉంటే గుర్తుండిపోయేవి, మీరు క్రాక్ చేసిన క్రైమ్ కేసెస్ ఆర్ మర్డర్ కేసెస్ చెప్పండి. ఒక మర్డర్ కేసు అండి, చిత్రహింసలతో చంపాడు. డెఫినెట్గా మనకి ఏమర్థం అవుద్దంటే ఆల్రెడీ చనిపోయాడు ఆయన. చనిపోయిన ఆయన్ని కూడా ఇంకా గాయాలు చేస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. అంటే ఆయన వివిధ రకాల గాయాలు, ఒక చోట కాదు. వేళ్ళు నరికేశాడు, అక్కడక్కడ కోసాడు. అంటే ఆయన్ని అంటే అంత కసితో చంపాడు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆ కసి కనిపిస్తుంది. ఆ గాయాలు చూడగానే ఎంత కసితో చనిపోయాడు అంటే ఆ గ్రావిటీ క్రైమ్ యొక్క ఈయనేం చేశాడు,
ఆయన ఎందుకు అంత కసితో చంపాడు, ఏం రిలేషన్ ఉంది వీళ్ళిద్దరిలో. ఇప్పుడు ఈయన తప్పు కూడా ఏం లేకుండా ఆయన అంత కసిగా చంపడు. సో దీని అర్థమవుతుంది ఈయనకి ఆయనకి ఏదో రిలేషన్ ఉంది, ఏదో సంబంధం ఉంది కాబట్టి అంత దారుణంగా ఆయన చంపాడు. ప్లస్ తీరలేదు, చనిపోయిన తర్వాత కూడా ఇంకా తీరలేదు, ఇంకా గాయాలు చేస్తూనే ఉంటారు అన్నమాట. సో అంటే ఆ గాయాల తీవ్రతను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎంత కసితో చంపాడు, ఏ ఉద్దేశంతో చంపాడు. ఏదో మామూలుగా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ కొట్టుకొని చనిపోవడం అది వేరు. చంపాలనే ఉద్దేశంతో ప్లాన్తో చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ టార్గెట్, ఆయన చంపేసి వెళ్ళిపోతాడు అంతే, వేరే ఇంకేం చేయరు. కొన్ని కేసులు ఏంటంటే చంపినా తీరదు ఆనందం, పగ తీరదు, ఇంకా 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 దాన్ని కోసి ఇంకా కసిపెట్టి గుద్ది, కసిపెట్టి కత్తితో పొడిచి ఎన్ని రకాల అవకాశం ఉంటే అన్ని రకాలుగా చేస్తారు. డాక్టర్ కరుణాకర్ ఇంతకుముందు అన్నారు కదా కసితో బాగా చంపాడు, కత్తితో పొడిచి చంపాడు అన్నారు కదా. సో దీనిలో ఆ బాడీ మీ దగ్గరకు వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు, స్టెప్ వైజ్ చెప్పండి. బాడీ మీ దగ్గరకు వచ్చింది, మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, మీ స్టెప్ వైజ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, ఎలా కట్ చేస్తారు బాడీని, ఆ ప్రొసీజర్ అంతా చెప్తూ ఈ కేసు ఎలా సాల్వ్ చేశారో కూడా చెప్పండి. హరీష్ గారు, ఏదైనా కేసు వచ్చినప్పుడు మా డ్యూటీ ఏంటంటే మొదటిసారి అతన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయటం. తీసుకొచ్చిన బాడీని మేము అలాగే తీసుకోము, ఈ పేరుతో వచ్చినంత మాత్రాన ఆ బాడీ అదే అనుకోము, ఆ బాడీ ఐడెంటిఫై చేయాలి. ఆ బాడీ ఐడెంటిఫై కావాల్సిన పర్టికులర్స్ తీసుకుంటాం. ఐడెంటిఫై అయిన తర్వాతనే మళ్ళీ ఆ కేసులో ఇంజరీస్ ఉన్నాయి, ఆ ఇంజరీస్ని మేము అనలైజ్ చేస్తాం. ఒక గాయం దేనివల్ల అయింది, ఎటువంటి కత్తి యూజ్ చేశారు, ఆ గాయం అంటే ఎటువంటి కత్తి యూజ్ చేశారు, ఎన్నిసార్లు యూజ్ చేశారు, ఇంకేమైనా ఎక్కువ వెపన్స్ వాడా, 2-3 వెపన్స్ వాడా, ఒకటే వెపన్ వాడా, అసలు ఇన్ని రకాలుగా కోయటానికి ఆయన ఉద్దేశం ఏంటి, ఆ కోసిన గాయాన్ని ఎగ్జాక్ట్గా ఆ సైజు కానీ ఆ డైరెక్షన్ కానీ చూసినప్పుడు ఆ ఉద్దేశం మనకు అర్థమవుతుంది, ఏ ఉద్దేశంతో కోసాడు, ఎలా ఉద్దేశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊరికి చంపాలనుకున్నాడు అనుకోండి, చంపాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే గుండె దగ్గర కత్తి గుజ్జటమో, కడుపులో గుచ్చి దాన్ని 4-5 సార్లు చేయటమో, మెడ మీద తీసుకెళ్ళి కట్ చేయటమో చేస్తారు. కత్తితో కొట్టినప్పుడు ఒక ఏరియా అనేది ఉండదు, ఇక ఏ ఏరియా దొరికితే దాన్ని కట్ చేస్తాడు, చేతుల మీద పొడుస్తాడు, చెస్ట్ మీద పొడుస్తాడు, పొడిచిటే ఎక్కువ రకాలు పొడుస్తాడు, ఎక్కువ డెప్త్ ఉండకపోవచ్చు, తక్కువ డెప్త్లో ఉండొచ్చు. ఎక్కువ డెప్త్తో పొడిస్తే ఎక్కువ కసితో పొడిచాడు అన్నట్టు అంటారా? ఎక్కువ డెప్త్తో కసితో పొడిస్తే ఇలా ఇంపేషెంట్గా పొడుస్తాడు, ఇలా చంపాలని పొడిస్తేనే డెప్త్గా పొడుస్తాడు. డెప్త్గా పొడిచేది ఎప్పుడంటే చంపాలని. ఒకసారి ఒక సైకోటిక్ పర్సన్ ఆయన ఏం చేశాడంటే రాడ్ తీసుకొని తల కొడితే తల క్రష్ ఇంజురీ, అంటే లారీ కింద తల పడితే ఎలా క్రష్ అయిపోద్దో అంత క్రష్ అయింది. అంటే ఆయన మానసికంగా రోగి, ఆ మానసిక రోగం వల్ల ఎక్కువ కసితో కొట్టడం వల్ల తల మొత్తం పగిలిపోయింది. సో అలా అంటే ఏ ఉద్దేశంతో చేశారనేది ఆ గాయం మీద ఖచ్చితంగా గాయాన్ని చూసి చెప్పగలం. ఆయన చంపాలనే ఉద్దేశంతో చంపాడా, కోసాడా, లేకపోతే చంపినా ఇంకా కసితో చంపాడా, లేదా గుత్త గాయపరచాలి కొడితే చాలనుకున్నాడు, లేదా యాక్సిడెంటల్గా ఆయన కత్తి పెట్టి పొడిచినా కూడా యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు. కత్తి పెట్టి పొడిచిన ప్రతిసారి సోమిసైడ్ అని అక్కర్లేదు, ఏదో బెదిరిద్దాం అనుకున్నా, లేకపోతే ఏదో చేద్దామను, లేకపోతే ఇంకేదో పని చేస్తే కూడా తగలొచ్చు. సో కదిలి చనిపోయిన తర్వాత ఆయన పొడిచాడనే అంటారు. సో అటువంటి కేసులు కూడా ఉంటాయి. ప్రొసీజర్ చెప్పండి సార్. వచ్చింది కత్తిపోట్లు ఉన్నాయి. ఆ కత్తిపోట్లని మేము ప్రతి గాయాన్ని మేము డ్రాఫ్టింగ్ చేయాలి, రాయాలి. సో రాసేటప్పుడు అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఎలా ఉంది, ఎంత సైజు ఉంది, సైజున తర్వాత దాని మార్జిన్స్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఆ మార్జిన్స్ యాంగిల్స్ వల్ల కత్తి యొక్క సైజు ఎంత ఉండొచ్చు, ఆ కత్తి మార్జిన్స్ బ్లేడ్స్ ఎలా ఉన్నాయి, ఒక సైడ్ షార్ప్గా ఉండి ఇంకో సైడ్ బ్లెంట్గా ఉందా, 2 సైడ్ బ్లెంట్గా ఉందా, అసలు కత్తి ఎలా ఉండొచ్చు అనే దాన్ని ప్రిలిమినరీగా మాకు వస్తుంది, అర్థమవుతుంది. దాన్ని మేము ఆ రకంగా ఇంజురీని రాస్తాం డ్రాఫ్టింగ్లో కూడా. ఒక సైడ్ షార్ప్ యాంగిల్ ఉంది, ఇంకొక సైడ్ బ్లెంట్ యాంగిల్ ఉంది, బ్లేడ్ ఇంత ఉండొచ్చు, ఎంత డెప్త్కి వెళ్ళింది, డెప్త్ ఏం చెప్తుందంటే ఎంత ఉద్దేశంతో చంపాడు అనేది డెప్త్ చెప్తుంది అనమాట. అది చెప్పండి సార్. ఒక డెప్త్ 1 ఇంచ్ ఉండొచ్చు, 4 ఇంచ్ ఉండొచ్చు, వెపన్ బట్టి, వెపన్ ఎంత సైజు, ఎంత లెంత్ ఉందో కంప్లీట్ వెపన్ పెనట్రేట్ చేయొచ్చు, లేకపోతే పార్షియల్గా పెనట్రేట్ చేయొచ్చు. కాదు ఉద్దేశం, ఏ ఉద్దేశంతో, డెప్త్ వల్ల ఏ ఉద్దేశంతో చంపాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు డెప్త్కి వెళ్తాడు. ఓకే, చంపాలి ఖచ్చితంగా చనిపోవాలనుకున్నప్పుడు డెప్త్కి వెళ్తాడు, ట్విస్ట్ చేస్తాడు. తెలుగు సినిమాలో కత్తి పెట్టి పొడిచేది చంపాలనే ఉద్దేశమే, కానీ యాక్సిడెంట్లు జరిగింది. యాక్సిడెంట్లు అంటే కొంతవరకు వెళ్తుంది, ట్విస్టింగ్ అట్లాంటివన్నీ ఉండకపోవచ్చు దీంట్లో. ఓకే. సో ఓన్లీ చంపాలనే ఉద్దేశంతో
చంపితేనే కత్తి అనేది శరీరంలో పూర్తిగా ఆ బ్లేడ్ పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంది, ట్విస్ట్ చేస్తాడు మళ్ళీ. సో ఇలా రిపోర్ట్ రాసి మీరు పోలీస్కి ఇచ్చేస్తారు. మేము అన్ని డ్రాఫ్టింగ్ రాసి అన్నీ కంక్లూడ్ చేసుకున్న తర్వాత, అంటే అన్నీ అర్థమైన తర్వాత దాన్ని ఎంతసేపు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, గాయమైన తర్వాత ఎంతసేపు బతికాడు, ఆ గాయమైపోయిన తర్వాత ఎంత నడవగలడా, ఆయన ఏమైనా చేయగలడా, గాయమైపోయిన తర్వాత ఎంత టైం లోపల చనిపోతాడు, ఎంతసేపు బతికుండొచ్చు, ఇవన్నీ చూసుకొని మేము రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని పోలీసులకు అందజేయడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇంకేమైనా కేసెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్, మీరు సాల్వ్ చేసినవి. ఇంకో కేసు ఏంటంటే, ఒక ఆడపిల్లని ఇట్లాగే కసితో చంపాడు. ఆమెకి అంటే కన్ను గుడ్డు బయటికి రావాల్సిన అవసరం లేదు చంపాల్సిన విషయంలో. కన్ను గుడ్డు బయటకు వచ్చింది. సో థమ్స్అప్ బాటిల్ని ఆమె వెజన్లోకి థ్రస్ట్ చేశాడు. థమ్స్అప్ బాటిల్ని తన మర్మంగంలోకి థ్రస్ట్ చేశాడు. థ్రస్ట్ చేసి తీసాడు. సో టీయర్స్ అయినాయి అక్కడ. సో బ్యాక్లో కానీ ఫ్రంట్లో కానీ ఇంజరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ దట్టి ఏమర్థమవుతుందంటే ఆమెకి ఏదో సెక్షువల్ జెలసీ ఉంది. చంపిన అబ్బాయికి ఆ అమ్మాయి మీద సెక్షువల్ జెలసీ ఉంది, లేదా అనుమానం ఉండొచ్చు. ఈ అనుమానంతో ఆ కసి మీద ఆ అమ్మాయిని చంపుతాడు అనమాట. అంటే వాళ్ళకి ఒకరికొకరు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళే ఉంటేనే, తెలిసిన వాళ్ళే ఉండి ఆయనకి ఏమైనా అన్యాయం, సెక్షువల్గా అన్యాయం చేసి ఉంటే ఈ పని చేస్తారు. వేరే అన్యాయం అయితే ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ సెక్షువల్ జెలసీలోనే ఇంత దారుణంగా చంపుతారు. ఈ కేసులో ఏమో ఉండొచ్చు సార్, మరి ఎందుకు చంపుంటాడు అంటే బహుశా ఆమె ఏమన్నా ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు ఆమె మీద, నిజంగా చేసి ఉండొచ్చేమో, అతను ఏమైనా గమనించాడేమో. సో ఆ గమనించినప్పుడు అది భరించలేక అవన్నీ కూడా ఆమె మీద ప్రదర్శిస్తాడు. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇవి ఇంత దారుణంగా చంపడం అనేది జరగదు. అవి ఉంటేనే అంత దారుణంగా చంపడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు సార్ మీరు? సేమ్ అలాగే మేము గాయాలని రాసుకుంటాం. పలానా గాయం ఈ ప్లేస్లో ఇలా ఉంది, ఇక్కడ గాయపరచాల్సిన అవసరం ఏముంది, ఈ గాయం ఎందుకు అయింది, ఇది చేయటం వల్ల ఆయనకేం అడ్వాంటేజ్, ఆ గాయం చేయటం వల్ల ఏం అడ్వాంటేజ్ చూస్తాము. సో ఒక అంటే మర్మాంగంలోకి ఆ వెపన్ని థ్రస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండదు. కారణం ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ సెక్షువల్ జెలసీ ఉంటేనే. సెక్షువల్ జెలసీ లేకుండా అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని మేము అలా రాసి పోలీసులకు అందజేస్తాం. అందజేసినంత మాత్రం సరిపోదు, మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే గాయాలు మేము కోర్టులో ఆ రిపోర్ట్ అనేది జస్ట్ ఒక కోర్టులో చెప్పడానికి ముందుగా ఒక ఇచ్చినటువంటి పేపర్ మాత్రమే, ఒక డాక్యుమెంట్ మాత్రమే. ఆ డాక్యుమెంట్ మీద పనిష్మెంట్ పడిపోదు. ఓకే. మేము కోర్టుకి వెళ్ళి కోర్టులో మళ్ళీ అదే గాయాలని ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి. చెప్పి అక్కడ కూడా ఉద్దేశాన్ని చెప్తేనే అప్పుడు మళ్ళీ డిఫెన్స్ లాయర్ వచ్చి దాన్ని మళ్ళీ ఎనలైజ్ చేస్తాడు. ఈ గాయం దీంతోనే అని మీరు ఎలా అనుకుంటున్నారు అంటాడు. సో ఈ గాయం ఈ ఉద్దేశంతో వస్తే ఇలా అవుతుంది, ఈ వెపన్తో వస్తే ఇలా అవుతుందని మేము అక్కడ మళ్ళీ విశదీకరిస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే కోర్టులో కేసు పనిష్మెంట్ పడుతుంది. ఓకే. ఇక్కడ ఛేదించడం అంటే ఏంటంటే గుర్తించగలగాలి, ఇది సూసైడా హోమిసైడా. సూసైడ్ ఇప్పుడు సూసైడ్ ఏంటంటే ఆయనకు అందిన దగ్గర కోసుకుంటాడు. సూసైడ్లో కూడా ఇలా ఉంటాయి. నేను కూడా సూసైడ్ కేసు ఒకటి చూశాను. చెప్పండి. ఒక ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరూ పెళ్ళికి వెళ్తున్నారు. సో కింద పోర్షన్లో ఒక మేల్ ఉన్నాడు, పైన పోర్షన్లో ఒక గర్ల్ ఉంది. సో ఈ కింద పోర్షన్లో ఉన్న మేల్ ఏం చేశాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో ఆ అమ్మాయి చేసిన తర్వాత అతను ఏం చేశాడో ఏదో జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకి ఇష్టం లేదని ఆమె గొడవ చేస్తుంటే ఆమె తల మీద కొట్టాడు ఒక రాడ్ పెట్టి. ఓకే. చిన్న గాయమైంది. ఆమె బయటకు వచ్చేసి బయట తాళం పెట్టేసి వెళ్ళిపోయింది. బయట గొల్లెం పెట్టేసి వెళ్ళిపోయి అందరిని పిలవటం మొదలుపెట్టింది. సో అందరూ లోపలికి వెళ్ళేసరికి ఆయన అక్కడ ఏముందంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఒక 4 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, కత్తి అలా గుచ్చుకొని ఉంది. ఆయన అబ్డామిన్ మీద కత్తి గుచ్చుకొని ఉంది. కత్తి అలా ఉంది. ఆ కేసు మాకు బతికే ఉన్నాడు. ఆ కేసుని మేము పరీక్ష చేసాం. చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి నన్ను పొడిచింది అన్నాడు. అమ్మాయి ఇంటికి వెళ్ళాము, ఏదో గొడవ అయింది, అమ్మాయి నన్ను పొడిచింది, నేను కొట్టాను అన్నాడు. సో అక్కడ చూస్తే ఏంటంటే మరి అమ్మాయి పొడిచింది, ఆయన పొడుచుకున్నాడా మేము కనిపెట్టాలి. సో అన్ని గాయాలు కూడా అన్ని సూపర్ఫిషియల్గా ఉన్నాయి. ఏది కూడా ఓ 4 సెంటీమీటర్స్ వెళ్ళింది లేదు. జస్ట్ అలా ఇక్కడ పొడుచుకున్నాడు. అందుకే గాయాలతో నేను పొడుచుకుంటానా చూపించుకోవడానికి. సో ఆమె పొడిచిందని చెప్పడానికి కొద్దిగా అలా గుచ్చుకున్నాడు. ఎన్ని సెంటీమీటర్స్ పొడిస్తే చచ్చిపోతారు సార్? బాడీ లోపలికి వెళ్ళి పెరిటోనియం దాటితే
పెరిటోనియం దాటినంత మాత్రం చనిపోవాలని రూల్ లేదు. పెరిటోనియం కత్తిలో అంటే పొడిచినప్పుడు బాడీలో ఏంటంటే, మన విసరా పైన ఉండే లేయర్ అంతే పెరిటోనియం అనేది బాడీ లోపల అంటే ఒక స్టమక్ కూడా 3-4 లేయర్లు ఉంటుంది. అవునండి. సో ఆ 3-4 లేయర్ దాటి క్యావిటీలోకి వెళ్ళాలి. క్యావిటీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇంజురీని ఏదైనా ఆర్గన్ని డ్యామేజ్ చేసి లోపల బ్లీడింగ్ అయితే తప్ప మరణం అంత ఈజీగా కాదు. అదే సార్, అలా చావాలంటే ఎన్ని సెంటీమీటర్ పొడవాలి అని అడుగుతున్నాను. ఎన్ని సెంటీమీటర్లు కాదు, ఏం కట్ అయిందని ఇంపార్టెంట్. ఏం కట్ అయిందని ఇంపార్టెంట్, ఎన్ని సెంటీమీటర్ల లోపలికి వెళ్ళిందని కాదు. ఓకే. ఇప్పుడు కట్ చేసినప్పుడు బౌల్కి ఇప్పుడు మన జీర్ణ కోశానికి డ్యామేజ్ అయింది అనుకోండి, 4-5 చోట్లకి డ్యామేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా లోపలికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్తో చనిపోవచ్చు. లేదా ఆ గాయం రక్తం బ్లీడింగ్ వల్ల చనిపోవచ్చు. రక్తస్రావం ఎక్కువై అలా చనిపోవచ్చు. అంటే ఈ 4 పార్ట్స్ ఉంటాయి కదా సార్, ఏ ఏరియాలో పొడిస్తే పొటెన్షియల్ చావు ఫాస్ట్? రైట్ సైడ్ లివర్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ ఉంటుంది. సో లివర్కి డ్యామేజ్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ, లోపల తెలియకుండా బ్లీడింగ్ అయ్యే అవకాశం లివర్లో ఉంటుంది. ఓకే. సో డ్యామేజ్ అయింది, అంత డ్యామేజ్ అయింది నాకు తెలియదు, ఇంతే డెప్త్ ఒక 3-4 సెంటీమీటర్స్ పోయినా కూడా లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది లోపల. బ్లీడింగ్ లోపల తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, బాగానే నడుచుకుంటూ పోతాడు. ఇంటికి పోయిన తర్వాత 1 గంట సేపు తర్వాతను 2 గంటల సేపు తర్వాతను లేదా పడుకొని లేసే లోపల చనిపోతాడు. సార్ బ్యాక్ టు దిస్ కేస్ సార్, మధ్యలో డిస్టర్బ్ చేశాను. మధ్యలో ఏమైందని పొడుచుకుని ఆ గాయాలన్నీ చూస్తే అన్ని సూపర్ఫిషియల్ ఉన్నాయి. తర్వాత కత్తి పెట్టిన చోట కూడా అది మరీ డెప్త్కి ఏం లేదు, అది కూడా సూపర్ఫిషియల్గానే ఉంది. సో ఆ గాయాలన్నీ ఆయన పొడుచుకునే అవకాశం ఉందా అంటే అవకాశం, అది చూస్తాం. అంటే దీంట్లో ఒక ఫార్ములా ఉంది, హోమిసైడ్కి, మర్డర్కి, సూసైడ్కి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే, ఒకవేళ సూసైడ్ అయితే రూమ్లోకి అప్రోచబిలిటీ ఉండదు, కానీ ఆయన బాడీ మీద ఇంజురీస్ అప్రోచబిలిటీ ఉంటుంది, యాక్సెసిబుల్ ఉంటుంది. ఇప్పుడు గాయం నేను పొడుచుకోగలను, ఈ గాయం సిగ్నేచర్ లాంటిది. ఒక గాయం ఆయన కడుపు మీద ఉన్న గాయము ఒక సిగ్నేచర్ లాంటిది. ఎందుకంటే ఆయన తప్ప ఆ గాయం ఆ డైరెక్షన్లో ఎవరు చేయలేరు, అది పోలీసు చేయలేరు, డాక్టర్స్ చేయలేరు. కృత్రిమంగా తయారు చేయడం అనేది ఇంపాసిబుల్. ఆ గాయాన్ని ఆయన పొడుచుకుంటే ఆ డైరెక్షన్ కానీ అది ఈ చేతికి ఇది సాధ్యం, ఈ చేతికి ఇలా పొడుచుకోవడమే సాధ్యం అవుతుంది. అది మాత్రమే అంత డెప్త్గా కానీ కరెక్ట్గా కానీ వెళ్ళగలదు. మర్డర్ చేసిన వాళ్ళు ఎలా పొడుస్తారు సార్? మర్డర్ చేసిన వాళ్ళ డైరెక్షన్ వేరు, వాళ్ళు ఈ థ్రస్ట్ ఇలా వస్తుంది, ముందు నుంచి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, లేదా కింద డైరెక్షన్లో వస్తుంది. అది మనం ప్రొడ్యూస్ చేయలేము, అదే అంటున్నాను. సిగ్నేచర్ వాళ్ళే చేయాలి. ఓకే. ఎవరి సిగ్నేచర్ వాళ్ళే చేయాలి. ఏ శరీరానికి యాక్సెసిబిలిటీ ఆ చేతికే ఉంటుంది. శరీరం మీద గాయాలైనప్పుడు ఎక్కడెక్కడ ఎలాగ వస్తాడో యాక్సెసిబిలిటీ ఆ డైరెక్షన్, ఇక్కడ ఉండే ఫిక్స్డ్ డైరెక్షన్ ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఉండే ఫిక్స్డ్ డైరెక్షన్ ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఈ చెయ్యి మారుతూ ఉంటుంది. దాన్ని గాయపడే తత్వం, ఆ శరీరం కూడా ఇంజురీ అయ్యే తత్వం కూడా మారిపోయి ఉంటుంది. అది వేరే వాళ్ళు ఇంకొకరు ప్రొడ్యూస్ చేయలేరు. కాబట్టి వేరే వాళ్ళు చేసిన దానికి తనకి చేసిన దానికి ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. సో అతను పెరిఫరల్గా పైన పొడుచుకున్నాడు. సో తను దీన్ని ఎలా సాల్వ్ చేశారు మరి మీరు? ఆ పొడుచుకున్న దాన్ని మేము గుర్తించాం. అది ఆయన తప్ప, ఆయన పొడుచుకుంటే తప్ప ఆయన వేరే వాళ్ళు పొడిచిన గాయాలు కాదని అర్థమవుతుంది. అన్నీ మల్టిపుల్ ఎక్కువ ఉంటాయి, సూపర్ఫిషియల్గా ఉన్నాయి, పైన మాత్రమే ఉంటాయి ఇట్లాంటివన్నీ. ప్లస్ ఆయన చేతికి అందుతాయి ఆ గాయాలు, ప్లస్ ఆయన వల్లనే సాధ్యం అటువంటి గాయాలు. అలాగే ఆ 3 గాయాలు అలాగే ఉన్నాయి. కత్తి ఉన్న గాయం కూడా అది కూడా అట్లాగే ఉంది. సో లోపల పోయి ఏ గాయం కూడా కడుపు లోపలికి పూర్తిగా పోయిన గాయం కాదు. కత్తి నిలబడటానికి ఎంత అవసరమో అంత పొడుచుకుని అలా ఉన్నాడు. ఆ అమ్మాయి పొడిచింది అన్నాడు. మేము పరీక్ష చేసినప్పుడు ఏంటంటే అది ఆమె పొడిచింది కాదు, ఈయన పొడిచిందని మాకు అర్థమైపోయింది. సో అదే విషయాన్ని మేము పోలీసులకు ఇచ్చాము. సో పోలీసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు దాని మీద. సో ఆ కేసుని అలా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో కూడా మేము ఇలా వివరించాము. నైస్. ఒక కేసు ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక 2 days నుంచి మా హస్బెండ్ కనపట్టలేదు అని ఒక వైఫ్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. సో వాళ్ళు ఆ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ లిస్ట్లో అన్నీ చూస్తే ఆ అమ్మాయితో ఒక కాల్ లిస్ట్ ఉంది, ఒక కాల్ కనెక్ట్ అవుతుంది, ఎక్కువ టైమ్స్ మాట్లాడినట్టుగా ఉంది. ఆయన్ని తీసుకొచ్చి అడిగారు, మీకేమైనా తెలుసా దీని గురించి, ఏంటి ఇది అని. మిస్ అయినాడు కదా, ఆయన పర్సన్ గురించి మీకేమైనా తెలుసా, మీరు ఎందుకు ఈమెతో మాట్లాడారు, ఏం సంబంధం ఉందని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఈ ఊర్లోనే లేను అన్నాడు. సో వీళ్ళ పోలీసులు వాళ్ళు చూస్తే వాళ్ళ మన టవర్ అవన్నీ కూడా ఈ లొకేషన్కే చూపిస్తున్నాయి. అంటే పర్టికులర్గా ఆ పర్సన్ అక్కడే ఉన్నాడు, అబద్ధం చెప్తున్నాడని అర్థమైంది. అది తప్ప వేరే క్లూ లేదు. ఓకే. ఆ ఒక్క క్లూతో ఇది అబద్ధం చెప్తున్నాడు కాబట్టి ఆయన పట్టుకున్నారు. ఏంటి నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ లేని ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పి పట్టుకున్నారు. ఆయన పట్టుకొని మొత్తం డీటెయిల్గా అడిగితే, సో ఆయన కన్ఫ్యూజ్ చెప్పింది ఏంటంటే, ఇలా
వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, మేము ఆయన్ని తోసాము, ఆయన పడి చనిపోయాడు. ఇతను ఎందుకు తెలిసి వచ్చింది? వైఫ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది కాబట్టి ఉండొచ్చు. సో ఉండొచ్చు. సో వాళ్ళిద్దరూ తోసేసరికి ఆయన హస్బెండ్కి పడిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి తీసుకెళ్ళి దాన్ని పాతి పెట్టేశారు. ఇంతవరకే ఒక హిస్టరీ. అంటే ఈ కేసు తవ్వుతున్న కొద్దీ డిఫరెంట్ హిస్టరీలు బయటకు వచ్చినాయి. మొదట ఈ హిస్టరీ మిస్డ్గా వచ్చింది. మిస్డ్ తర్వాత ఈయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలా తోసాము, పడిపోయాడు అని చెప్పాడు. సో తోసి పడిపోయింది అయితే చంపింది ఆయన కాదు కదా, తోస్తే పడిపోతే చంపింది ఆయన కాదు. సో మేము బాడీ దగ్గరికి ఎగ్జిబిషన్ కోసం మాకు లెటర్ వచ్చింది. ఎగ్జిబిషన్ అంటే పాతి పెట్టిన శరీరాన్ని మళ్ళీ బయటికి తీసి పరీక్ష చేయడాన్ని ఎగ్జిబిషన్ అంటాం. ఓకే. సో ఆ ఎగ్జిబిషన్ గురించి పాతి పట్టిన శరీరాన్ని పరీక్ష చేయమని మాకు పోలీసుల నుంచి లేఖ వచ్చింది. మేమందరం టీమ్గా అక్కడికి వెళ్ళాము. టీమ్కి వెళ్ళి ఎప్పుడైతే ఆ బాడీని బయటికి తీసామో, బాడీ బయటకు వచ్చిన తర్వాత బాడీ మీద రకరకాల స్టెర్నం, ఈ రిబ్స్ అన్ని ఇరిగిపోయి ఉన్నాయి, ఫీమర్ ఫ్రాక్చర్ అయిపోయి ఉంది. ఫీమర్ అంటే కింద కాల్లో ఉండే బోన్ కదా సార్, తొడ ఎముక. హైడ్ బోన్ ఫ్రాక్చర్ అయింది. హైడ్ బోన్ అంటే సార్ ఇక్కడ ఉన్న మెడలో ఉన్న ఒక హైడ్ బోన్, అది కూడా ఒక విమానంలో బ్లాక్ బాక్స్ లాంటిది. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇక్కడ యూజ్ చేస్తే ఆ బ్లాక్ బాక్స్, ఆ హైడ్ బోను దాని మీద రికార్డ్ అయి ఉంటుంది. సూసైడ్స్లో ఎక్కువ హైడ్ బోన్, సూసైడ్ అయినా హోమిసైడ్ అయినా, హోమిసైడ్లో ఒకలాగా ఉంటుంది, సూసైడ్లో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ బోన్ మనకు పనికి వస్తుంది పరీక్ష చేసినప్పుడు. సో అది కూడా ఫ్రాక్చర్ అయింది. మేము ఎగ్జామిన్ చేసి మేము పరీక్ష చేసినప్పుడు ఈ గాయాలని పోస్ట్ మార్టం ఇంజరీస్, యాంటీమార్టం కాదు. వేస్తే రిప్స్లో కొట్టింది కానీ. సార్ ఇక్కడ 2 పదాలు వాడారు, యాంటీమార్టం అండ్ పోస్ట్ మార్టం. అంటే ఏంటి చెప్పండి? యాంటీమార్టం అంటే మరణించక ముందు చేసింది, చంపడానికి చేసింది. పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాత చేసింది. సో ఈ రిప్స్ మీదవి ఫీమర్ ఇరిగిపోవడం ఇవన్నీ పోస్ట్ మార్టంగానే ఉన్నాయి. ముందు చంపినవి కాదు, చనిపోయిన తర్వాత చేసినాయి. అది ఎలా తెలుస్తుంది? అంటే దాన్ని బతికున్నప్పుడు ఇరిగిపోతేనేమో దానిలో రక్తం కారటం, ఆ రక్తం లోపలికి పీల్చుకోవటం, ఆ రక్త కణాలు టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతాయి. అది చనిపోయిన తర్వాత ఎంత పోసినా పోవు, బతికున్నప్పుడు మాత్రమే ఆ కణాలు లోపలికి వెళ్ళగలుగుతాయి. బతుకున్నప్పుడు మాత్రమే ఆ కణాలు, చనిపోయిన తర్వాత ఆ కణాలు అన్నీ క్లాటింగ్ అయిపోతాయి, లోపలికి వెళ్ళేంత పవర్ ఉండదు, శక్తి ఉండదు, బయట మాత్రమే ఉంటాయి. వాష్ చేస్తే పోతాయి. ఇలా ముందే అయితేనేమో వాష్ చేసినా పోవు, బతికున్నప్పుడు వెళ్తే మాత్రం వాష్ చేసినా పోవు. కాబట్టి దాన్ని గుర్తుపట్టవచ్చు. ఓకే. సో మేము చూసినప్పుడు ఏంటంటే ఆ రిప్స్ అన్నీ చనిపోయిన తర్వాత పొడిచినవి ఉన్నాయి, ఆ కాలు మీద గాయాలు ఉన్నాయి. ఓన్లీ మెడలో మాత్రం ఆ హైడ్ బోను యాంటీమార్టం ఉంది. అంటే చనిపోవటం అది మాత్రమే చంపడానికి వాడింది. అంటే ఆయన తోసింది కాదు, ఆయన గొంతు బీసికే చంపారు. గొంతు బీసికే చంపారు అనేది కేవలం ఎందుకంటే శరీరం డికంపోజ్ అయిపోయింది, కుళ్ళిపోయింది. శరీరాన్ని పూర్తిగా మనం అన్ని గాయాలని, బయట ఉన్న చర్మం కుళ్ళిపోతుంది కాబట్టి ఆ చర్మం మీద ఉన్న గాయాలు ఆ లైగేజ్ చర్మాలకు మనకి అందకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓన్లీ ఏంటంటే ఇక్కడ హైడ్ బోన్ ఒకటే మనకి ఇక్కడ క్లూ ఇచ్చింది, ఇది చంపింది అని. సో హెడ్ బోన్ చూసాం, పరీక్ష చేసాం. హెడ్ బోన్ చూస్తే అది మాత్రమే యాంటీమార్టం, అంటే చనిపోకముందు పొడిచారంటే దానివల్లనే చనిపోయాడని అర్థమైంది అనమాట. సో ఈ మిగతా గాయాలు మరి దీనికి ఆయన స్టోరీ చెప్పలేదు, ఏమైంది, ఈ గాయాల కారణం ఏంటి, మరి ఈ గాయాలు ఎందుకు వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ ఇది బాబు ఈ గాయాల పరిస్థితి ఏంది, దీన్ని ఎందుకు గుద్దావు అంటే మేము ఫస్ట్ పాతి పెడితే పైన కనిపిస్తున్నాయి, లోపల పోలేదు, ఎందుకంటే కర్ర పెట్టి ఇలా గుచ్చాము కాబట్టి ఇక్కడ గాయాలైనాయి, ఆ గాయమైందని. సో ఇలా స్టెప్ బై స్టెప్ స్టోరీ బయటకు వస్తుంది అనమాట. అంతే, ఎప్పుడైనా కూడా చంపిన అతను కానీ ఆయన పూర్తి స్టోరీ ఎప్పుడు చెప్పడు, ఎంతవరకు సాధ్యం అవుతుందో అంత కొంచెమే ఇచ్చుకుంటూ పోతాడు. సో పరిశోధనలో లోపలికి ఎంతెంత మనం పోతుంటామో అంతగా స్టోరీ బయటకు వస్తుంది. సో అల్టిమేట్గా మనకి రీజన్ లాస్ట్కి వచ్చేది ఎప్పుడంటే పూర్తిగా కేసు పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత రిపోర్ట్ తయారు చేసేటప్పుడే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మేము ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తాం. పోలీసులు ఆ కోణంలో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మళ్ళీ దానికి రాబట్టి మళ్ళీ ఆ సాక్ష్యాలను తీసుకొని దాన్ని స్టేట్మెంట్స్ వైజ్ తీసుకొని అప్పుడు కోర్టుకు సంబంధించి పెట్టడం అవుతుంది. ఓకే. సో ఈ కేసులో గొంతు పిసికి చచ్చిపోయారు, పాతి పెట్టేశారు. కానీ వాళ్ళకి డౌట్ వచ్చిందా ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పేసి, లేకపోతే పైన కనిపిస్తుంది బాడీ అని చెప్పేసి అందుకే గుచ్చి చంపారు, అంతేనా? పైన కనిపిస్తుంది కాబట్టి, అంటే లోతుగా లేదు, ఆ కాలు బెండ్ అయి పైకి వస్తుంది. ఓకే. సో అది కొడితే దాన్ని కొడితే అది ఇరిగి ఇలా అవుతుంది కాబట్టి కొట్టారు అన్నమాట. కొన్ని కేసులు ఉంటాయి, మనం బాగా న్యూస్లో వింటుంటాం, కుక్కలు తీసుకొని వచ్చాయి అది ఇదని, కుక్కలు ఫీటస్ని తీసుకొచ్చాయి, అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొచ్చాయి అని బాగా వింటుంటాం మనం.
చాలా పేపర్స్లో కానీ చాలా చూస్తాం సార్. అంటే చెత్త కుప్పలో బిడ్డ దొరికింది, అప్పుడే పుట్టిన బిడ్డ, లేదంటే ఫీటస్ అంటే ఇక ఫుల్లీ ఫార్మ్డ్ బేబీ కూడా కాకుండా అలాంటివి చాలా చూస్తూ ఉంటాం. కుక్కలు కూడా అప్పుడే పుట్టిన బిడ్డల్ని చెత్త కుప్పలోంచి ఏరుకుపోయినాయి చాలా చూసాం. చెప్పండి సార్, అదే దాంట్లో ఏం జరుగుతుంది? ఏంటంటే ఎప్పుడైతే ఇల్లీగల్ అఫైర్ ఉంటుందో, ఇల్లిసిట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ ఇల్లిసిట్ అఫైర్స్ ఉంటాయా, అట్లాంటి అఫైర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్పోజల్ కష్టం. చనిపోయిన ఒకవేళ ముందు చనిపోయినా తర్వాత చనిపోయినా ఏ విధంగా అయినా డిస్పోజల్ చాలా కష్టం వాళ్ళకి. అందుకే సార్ అందాక బిడ్డ పూర్తిగా పుట్టేదాకా ఎందుకు ముందే అబౌట్ చేసుకుంటే అయిపోతుంది కదా. దొరకాలి, గుర్తించాలి, తెలవాలి. ఇప్పుడు 50 years ఫిమేల్కి ఆమెకు ఆల్రెడీ మెనోపాజ్ వచ్చి ఉండొచ్చు, కాబట్టి నెలవారీ ముట్టు ఉండదు. అది లేనప్పుడు ఆమె ఎట్లా గుర్తిస్తుంది? గుర్తించే అవకాశం లేదు. ఓకే, నెలవారీ ఎప్పుడైతే అయిపోయిందో గుర్తించే అవకాశం లేదు. పెరుగుతుంటే ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు. ప్రెగ్నెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెరిగిందని కూడా అనుకోవచ్చు. ఓకే, అర్థం. సో కొంచెం స్టేజ్ వచ్చినంత వరకు తెలియదు. అలాగే పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా నెలవారీ ఆగుతాం జరుగుతుంది, కానీ ఇమీడియట్గా చెప్పాలి అనే విషయం తెలియదు వాళ్ళకి. ఎవరికైనా చెప్పాలి లేకపోతే చూసుకోవాలి, వాళ్ళు చూసుకొని భయపడి టెన్షన్ పడే లోపల 3-4 నెలలు దాటిపోతుంది. 4 నెలలు దాటిన తర్వాత 5 నెలలు దాటిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు అబార్షన్ చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఇవన్నీ ఎందుకులే అని చెప్పి అలాగే ఉంటారు. పూర్తిగా 9 నెలలు అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఏదో చేయటమో, లేకపోతే క్వాక్స్ ఎవరి దగ్గరకో ఎవరైతే అబార్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర పోయి చేయించుకోవటము ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ జరిగిన తర్వాత ఆ ఫీటస్ని మళ్ళీ డిస్పోజల్, ఆ ఫీటస్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ పడేయాలి తెలియక దాన్ని తీసుకెళ్ళి ఊరు బయట ఎక్కడో తవ్వి పెట్టడమో ఏదో చేస్తారు. పెట్టేసి అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ డాగ్స్ ఏం చేస్తారంటే ఆ స్మెల్తో గుర్తుపడతాయి, ఏరియాలో ఏదో ఉంది తిందామనో లేకపోతే ఏదో అని తీస్తాయి. తీసిన తర్వాత దాన్ని తీసుకొని సిటీలోకి విలేజ్లోకి పరిగెత్తుకురావడం జరుగుతుంది. ఇందులోనే మరొక కేసు ఉందండి. ఒక 53 ఏళ్ళ మహిళ ఇలాగే ప్రెగ్నెంట్ అయింది. 53 ఏళ్ళ మహిళ ప్రెగ్నెంట్ ఎలా వచ్చారు అంటే, ఎందుకంటే మెనోపాజ్ అనేది 45-50 లోపే ఫీమేల్స్కి మెనోపాజ్ అయిపోతుంది కదా. కొంతమందిలో ఎక్స్టెండ్ అవ్వచ్చు, అందరిలో ఒకటేసారి ఆగిపోవాలనేది అది హార్మోన్ బేస్డ్ ఉంటుంది. ఓకే, కాబట్టి హార్మోన్స్ ఎక్కువ దాన్ని బట్టి ముందే ఆగిపోవటము లేకపోతే కొన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ అవ్వటము జరుగుతుంది. అలా ఎక్స్టెండ్ అయిన ఒక కేసులో ఇలాగే 52 years మహిళకి ఇలాగే ప్రెగ్నెంట్ అయింది. ఒక చిన్న అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అలా ప్రెగ్నెంట్ అయింది. చనిపోయిన బిడ్డ ఏం చేయాలో తెలియక ఒక లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అబార్షన్ చేసి. ఏ నెలలో జరిగింది సార్ అబార్షన్? అది బహుశా 7 నెలలప్పుడు జరిగి ఉంది. ఓకే, సో అబార్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి ఊరు బయట దాన్ని పాతిపెట్టారు, పొలాల్లో పాతిపెట్టారు. ఈ పాతిపెట్టిన దాన్ని కుక్క బయటికి తీసుకొని వచ్చింది. కుక్కకు గుర్తుపడుతుంది వాసనల ద్వారా, అది చూసి దాన్ని మళ్ళీ బయటికి తీసి ఊర్లోకి తీసుకొచ్చింది. ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటి అని చూస్తే ఈ మధ్యకాలంలో పొట్ట ఎక్కువ పెట్టుకొని తిరిగిన మహిళ సో అని వాళ్ళు గుర్తుపట్టి ఊళ్ళో వాళ్ళు ఇల్లు చూసుకొని గుర్తుపట్టడం వల్ల మహిళని ఐడెంటిఫై చేశారు. ఈమె ద్వారా ఈమె అయిండొచ్చు అని. పోలీసులు కూడా ఆమెను వెళ్ళి అడగటం వల్ల ఆమె ఒప్పుకుంది ఇది నా వల్లే జరిగిందని. ఆ తర్వాత మరి అబ్బాయి ఎవరు చేశారంటానికి ఇప్పుడు ఆమె చెప్పిన ప్రకారం ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ పీటస్లో ఉన్న బోన్లో ఉన్న DNA శాంపిల్స్ తీసుకొని 2 కంపేర్ చేసి చూస్తే ఇది ఆ అబ్బాయి ద్వారానే జరిగిందని కన్ఫర్మ్ అయింది, ఈమె ద్వారా జరిగిందని కన్ఫర్మ్ అయింది. ఆ అబ్బాయి మేజర్ కదా, పెద్ద వయసు, 27 మేజర్. ఓకే, సో వీళ్ళిద్దరి ద్వారా జరిగిందని కన్ఫర్మ్ అయింది. అలా అంటే ఇటువంటి కేసెస్లో తండ్రి ఎవరిని గుర్తించడం అనేది DNA ద్వారానే. సో ఇలాంటి బిడ్డ కానీ ఫీటస్ అంటారు కదా, అప్పుడే పుట్టిన బిడ్డ మీరు కూడా పోస్ట్ మార్టం చేస్తారు. సో అడల్ట్స్ పోస్ట్ మార్టం లేదంటే ఫీటస్ పోస్ట్ మార్టం లేదంటే బేబీస్ పోస్ట్ మార్టం డిఫరెంట్గా ఉంటుందా ప్రొసీజర్? కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అంటే దాంట్లోనేమో ఎక్కువ గాయాలతో చనిపోతారు, ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో చనిపోతారు. బిడ్డ పుట్టిన తర్వాత నిజంగా ఊపిరితో తీసుకున్న తర్వాత చనిపోయిందా, ఊపిరి తీసుకోక ముందే చనిపోయిందా, రెండింటికి తేడా, 2 పనిష్మెంట్స్ తేడా. ఊపిరి తీసుకున్న తర్వాత చనిపోయిందంటే అది మర్డర్ కిందకి, హోమిసైడ్ కిందకి వస్తుంది. ఓకే, ఊపిరి తీసుకోక ముందు చనిపోయిందంటే అది యాక్సిడెంటల్లో లేకపోతే ఇందాక చెప్పినట్టు కడుపులో ఉన్నప్పుడు చనిపోవటం, డెలివరీ అప్పుడు చనిపోవటం, ఈ 2 కూడా మర్డర్ కిందకి రావు. ఓకే, సో ఊపిరి తీసుకుంటే మీకు లోపల ఊపిరితిత్తులు లంగ్స్ తెలిసిపోతాయి అనమాట. ఊపిరితిత్తుల్లో అవన్నీ ఓపెన్ అయ్యి
ఊపిరితిత్తులు గాలిన తర్వాత ఊపిరితిత్తులు పూర్తిగా మారిపోతాయి. అంతకుముందు లివర్ లాగా ఉంటాయి, ఊపిరితిత్తులు కూడా లివర్ లాగా ఉంటాయి. గాలి తీసుకున్న తర్వాత ఊపిరితిత్తులు యాక్చువల్ షేపు, యాక్చువల్ సిచ్యువేషన్కి వెళ్తాయి. తర్వాత లోపల ఉన్న ఆర్గన్స్ కూడా అన్ని కిందికి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల శాతం పెరుగుతుంది, చెస్ట్ వైడెన్ అవుతుంది. దాన్ని బట్టి ఈ గాలి తీసుకుని తర్వాత మాకు కొన్ని టెస్టులు ఉన్నాయి, ఆ పరీక్షల ద్వారా ఊపిరి తీసుకొని చనిపోయిందని గుర్తుపడతాం. ఓకే సార్, కొన్ని కేసెస్లో చూశాను, మామూలుగా రిమోట్ ప్లేసెస్లో చనిపోయిన తర్వాత లేదా మర్డర్ జరిగిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత బాడీ దొరకటం అలాంటిది. సో అలాంటి కేసెస్లో ఆ బాడీ మీ డిపార్ట్మెంట్ దాకా తీసుకురావడంలో ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోతుంది కదా. అట్లాంటి కేసెస్లో మేమే అక్కడికి వెళ్తామండి, టీం ఉంటుంది. ఆ టీంతో అన్నీ తీసుకొని మేమే ఆ ఏరియాకి వెళ్తాం. ఆ ఏరియాకి అక్కడే పోస్ట్ మార్టం పరీక్ష, ఎగ్జామినేషన్ చేసి రిపోర్ట్ తయారు చేస్తాం అటువంటి కేసెస్లో. ఓహో, ఎలాంటి కేసెస్లో ఇలాంటిది చేస్తారు సార్? అక్కడికి వెళ్ళి ఇలాగే అంటే బాడీని షిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నా దీన్ని స్పాట్ పిఎంఈ అంటారు. స్పాట్ పిఎంఈస్ అంటారు. సో ఒక శరీరం ఒకవేళ అక్కడే చేస్తే బెటర్ ఎక్కువ ఎవిడెన్స్ సంపాదించవచ్చు అనుకున్నప్పుడు ఆ ఏరియాకి వెళ్తాం. వెళ్ళి అక్కడే మార్చిలో ఎలాగైతే ఈ పిఎంఈ జరుగుతుందో అక్కడ జరుగుతుంది పిఎంఈ, పూర్తి పిఎంఈ అక్కడే చేసి అక్కడే. ఎందుకంటే షిఫ్ట్ చేయటము ఒక్కోసారి కుదరకపోవచ్చు, ఎవిడెన్స్లు పోతుంటాయి, కానీ కాబట్టి అక్కడే పిఎంఈ చేస్తాం. ఓకే అండి. డాక్టర్ కరుణాకర్, మీరేమైనా గన్ షాట్ ఇంజరీస్ కేసెస్ ఏమన్నా హ్యాండిల్ చేశారా, సాల్వ్ చేశారా? చేసామండి. చెప్తారా? గన్ షాట్ ఇంజరీస్లో మా బాధ్యత ఏంటంటే ఆ ఇంజురీని బట్టి మేము ఆ వెపన్ని గుర్తుపట్టాలి. అంటే ఏ వెపన్, ఇప్పుడు ఆ వెపన్ కాల్చిన అతను గాయం తప్ప ఆ వెపన్ అక్కడ ఉండదు, వెపన్ తీసుకుని వెళ్ళిపోతాడు, అక్కడ వెపన్ ఏమి ఉండదు. మరి ఆ గాయాన్ని బట్టి ఆ వెపన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆ గాయంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గాయమైన దాన్ని బట్టి ఎటువంటి వెపన్ వాడాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైఫిల్స్ ఉంటాయి, షార్ట్ గన్స్ ఉంటాయి. ఈ రెండు డిఫరెంట్గా గాయాలు తయారు చేస్తాయి. ఆ రైఫిల్లో అది ఎంట్రీ ఉండు ఎగ్జిట్ ఉండు రెండు ఉంటాయి. ఎంట్రీ అయిన దగ్గర, ఎగ్జిట్ అయిన దగ్గర. ఈ ఎంట్రీ ఉండు దగ్గర కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఎంట్రీ ఉండులో ఉంటుంది. ఎలా ఉంటుందంటే గాయం అయిన దగ్గర ఆ బుల్లెట్ తిరుగుతూ లోపలికి వెళ్తుంది. ఆ తిరుగుతూ లోపలికి వెళ్ళింది మనకి ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది, ఫ్రంట్గా వచ్చిందా, సైడ్ నుంచి వచ్చిందా, కింద నుంచి పైకి వచ్చిందా, పై నుంచి కిందికి వెళ్ళిందా, అంటే కాల్చిన అతను కింద ఉన్నాడా పైన ఉన్నాడా అని గుర్తుపట్టడం జరుగుతుంది. తర్వాత ఎంత దూరం నుంచి కాల్చాడు, దగ్గర నుంచి కాల్చాడా, అతికిచ్చి కాల్చాడా, కాంటాక్ట్గా కాల్చాడా, కొంచెం దగ్గర నుంచి కాల్చాడా, లేకపోతే మరీ దూరం నుంచి కాల్చాడా. అది ఎలా తెలుస్తుంది ఎంత డిస్టెన్స్ నుంచి కాల్చాడని? అది ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే గన్ కాల్చాడో గన్లో ఏంటంటే మనం ఎప్పుడైతే పేల్చినప్పుడు దాంట్లో ఫైర్ కొంత దూరం ట్రావెల్ చేస్తుంది, స్మోక్ కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంది, తర్వాత మిగిలిపోయిన పౌడర్ కూడా కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంది, ఆ తర్వాత బుల్లెట్ అసలు ప్లేస్కి రీచ్ అవుతుంది. ఓకే, ఈ 4 ట్రావెల్ చేస్తాయి. అయితే ఫైర్ ఒక 15 సెంటీమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు, స్మోక్ ఒక 30 సెంటీమీటర్ల వరకు, ఆ మిగతా పార్టికల్స్ ఒక 40 సెంటీమీటర్లు, గన్ను బట్టి అనమాట, దాని కెపాసిటీ బట్టి. సూసైడ్ కేసెస్లో ఈజీగా తెలిసిపోతుంది మీకు ఫైర్ అండ్ స్మోక్ కానీ దాని రెసిడ్యూ అంతా మీకు దొరికిపోతుంది, ఎంత దూరం నుంచి కాల్చాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే ఓకే. ప్లస్ సూసైడ్ అంటే పర్టికులర్ ఏరియాలో కాల్చుకుంటాడు. సూసైడ్ అనేవాడు కాల్చుకున్న తర్వాత ఇమీడియట్గా చనిపోవాలనుకుంటాడు, కానీ ఆ గాయంతో బతుకుండాలని అనుకోడు. కాబట్టి ఎక్కడ కాల్చుకుంటే కంప్లీట్గా స్పాట్లో చనిపోతామో ఆ ఏరియా చూసుకొని, యూజువల్గా టెంపుల్ చూసుకొని దాంట్లో పెట్టుకొని కాల్చుకుంటాడు, అతికించుకొని కాల్చుకుంటాడు సూసైడ్లో. హోమిసైడ్కి వచ్చేసరికి ఎవరు తల ఇయ్యరు, ఆయన పెట్టుకొని కాలుస్తుంటే చూస్తూ ఊరుకోరు, పరిగెత్తడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా అది కాంటాక్ట్ ఉండు అంత ఈజీ కాదు. ఓకే, అలాగే సార్. కట్టేసి ఇలా కాల్ చేశారనుకోండి, ఎవరైనా ఒక కుర్చీ కట్టేసి కదలకుండా ఇలా పట్టుకొని ఇలా ఎవరైనా మర్డర్ చేశారనుకోండి, అప్పుడు ఎలా తెలుస్తుంది సూసైడా మర్డరా అని? ఇందాక నేను చెప్పినట్టు ఒక సీన్ని అంటే మామూలు గుర్తుపట్టలేరేమో కానీ ఖచ్చితంగా డాక్టర్ గుర్తుపెట్టగలడు. ఎలా ఇది ఇంకొకరు చేశారా లేదా అనేది, ఎందుకంటే సిగ్నేచర్ చెప్పాను కదా, ఈ సిగ్నేచర్ మనకి ఈ చేత్తో ఇలాగే ఉంటుంది. ఎంత పెట్టినా కూడా ఆ డైరెక్షన్, యాంగిల్ పక్క వాళ్ళు పెడితే ఖచ్చితంగా అలా ఉండటం కష్టం. ప్లస్ కట్టేస్తే ఆ కట్టేసిన దగ్గర ఈయన కదులుతూ ఉంటాడు, కదులుతున్నప్పుడు గాయాలు ఏర్పడతాయి, కంట్యూజన్స్ అవన్నీ గాయాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ గాయాలని బట్టి ఇది ఆయన కట్టేస్తున్నారా లేదా పట్టుకున్నా కూడా తెలిసిపోద్ది. ఒక సీన్ని ఎగ్జాక్ట్గా సూసైడ్గా క్రియేట్ చేయడం అనేది అసాధ్యమైన పని, అన్లెస్ అంటే డాక్టర్ దగ్గర. పోలీసులు కన్ఫ్యూజ్ చేయొచ్చు,
డాక్టర్ని మాత్రం ఫోరెన్సిక్ డాక్టర్ని మాత్రం నువ్వు కన్ఫ్యూజ్ చేయలేవు, ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని గుర్తుపట్టగలడు. ఓకే, ఆ సిగ్నేచర్ ఆయన కాల్చుకుంటే ఎలా ఉంటుంది, అదే ఇంకొకరు బలవంతంగా పెడితే ఖచ్చితంగా శరీరం మీద గాయాలు, వేరే గాయాలు ఉంటాయి, పట్టుకున్న గాయాలు వస్తాయి, కట్టిన గాయాలు వస్తాయి, ఆయన తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, ప్లస్ ఇలా ఇవ్వాలని ఉండదు, కాల్చేటప్పుడు కదిలిస్తాడు. ఎగ్జాక్ట్ పట్టుకొని ఖచ్చితంగా కాల్చడం అనేది అసాధ్యమైన విషయం. వాళ్ళు కాల్చుకుంటే అంత ఎగ్జాక్ట్గా రెండు ఫిక్స్ చేసుకుంటాడు. ఎవరైనా నిద్రలో ఉన్నారు అప్పుడు ఇక్కడ కణతి దగ్గర పెట్టి కాల్చారనుకోండి, అప్పుడు అలా సూసైడ్గా ఇది ఎలా చెప్తారు? తర్వాత సినిమాలో చూపించినట్టుగా కాల్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ అలా పెట్టేసి చేతిలో పెట్టేసేస్తారు గన్. సో దీన్ని ఎలా ఎప్పుడు, ఎందుకంటే అప్పుడు మనిషి రెస్టింగ్ స్టేట్లోనే ఉన్నాడు, ఏం ఫోర్స్ లేదు, ప్రెషర్ లేదు, ఇక్కడ దగ్గరికి వచ్చి ఇలా కాల్చారు. ఇలాంటి కేసులో ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే అంత తెలివితేటలు, అంత ఇన్ఫర్మేషన్ పోలీసులు చేయగలగాలి. అంటే మామూలు ప్రజలైతే చేయలేరు. అలా చంపాలంటే పోలీసులన్నా చంపాలి, డాక్టర్స్ అన్నా చంపాలి. అంటే అంత జ్ఞానం ఉన్న వాళ్ళే చంపగలరు. జనాలకి చాలా జ్ఞానం ఎక్కువైంది కదా సార్ ఈ మధ్య. ఎంత జ్ఞానం ఉన్నా ఈ జ్ఞానం అంత ఈజీగా రాదు. వాళ్ళు తప్పులు చేయటం అంటే ఎంత జాగ్రత్తలు తీసుకొని తప్పులు చేయటం అంటే ఇలాంటి తప్పులే చేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కాల్చినా వాళ్ళు పెట్టే గన్ను వేరు, వాళ్ళు పెట్టుకునే గన్ను వేరు. ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గన్ను పెడతాడు, తల అంటాడు. మన ఇలా పెట్టి అది అసాధ్యమైన పని. ఎంత పెట్టి కాల్చినా గన్ను ఇటు మార్చడము, అటు మార్చడము, ఇలా పెట్టుకొని కాల్చకూడదు కదా, ఇలా పెట్టుకొని కాల్చకూడదు కదా, ఎగ్జాక్ట్గా ఇలానే పెట్టాలి, ఇలానే టిల్ట్ చేయాలి. రెండు ప్రెషర్ గట్టిగా పెట్టి ఉంచుతాడు. వీళ్ళు మనం పెట్టి ఎంత చేసినా కూడా క్రియేట్ చేయడం అనేది ఎంత నాలెడ్జ్ ఉన్నా పోలీసులు కానీ, పోలీసులు డాక్టర్లు చేయాలి, ఎంత నాలెడ్జ్ ఉన్నా అంత ఈజీ కాదు క్రియేట్ చేయడం. సరే, ఈ కేసులో ఒక మనిషి పడుకొని ఉన్నాడు, మర్డర్ జరిగింది, మీరు అన్నట్టుగా సూసైడ్ లాగా చూపిస్తున్నారు, పడుకున్నప్పుడు ఇలా కాల్చారనుకోండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ ఎగ్జామినేషన్ కానీ మీ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటే చెప్పండి. మేము ఆ గాయాన్ని చూస్తాం. సూసైడ్లా కనిపించాలంటే అతుక్కొని ఉండాలి. మామూలుగా తనకు తానుగా అతికించుకున్న దానికి వీళ్ళు అతికించిన దానికి తేడా ఉంటుంది. తర్వాత గన్ యాంగిల్ మారిపోతుంది. గన్ను ఆయన పట్టుకున్నప్పుడు గన్ను యాంగిల్ డిఫరెంట్, ఎవరైనా పట్టుకొని పెట్టినప్పుడు గన్ను యాంగిల్ డిఫరెంట్. అంతగా ఆలోచించి పెట్టడం అంటే అంత నాలెడ్జ్ ఆ టైంలో చంపి అంత ప్లాన్డ్ ప్రొసీజర్గా అంత ఈజీ కాదు. ఓకే, ఆ డైరెక్షన్లో కానీ అన్నీ తెలిసిపోతుంది, గుర్తుపట్టలేనంతగా చేయడం అనేది అసాధ్యం. కాకపోతే ఏంటంటే మామూలు చూసిన వాళ్ళకి నిజమే అక్కడే గన్ ఉంది, కాల్చుకున్నాడు. ప్లస్ ఆయన సూసైడ్ చేసుకుంటే ఆయన చేతి వేళ్ళలో గన్ పౌడర్ ఉండాలి. ఆ చేతి వేళ్ళలో గన్ పౌడర్ ఉండాలి. గన్ పౌడర్ కాల్చినప్పుడు గన్ పౌడర్ చేతి వేళ్ళలో కూడా పడుతుంది. గన్ పౌడర్ పూస్తారు పడుకున్నప్పుడు, చచ్చిపోయాక పూసిన దానికి అది న్యాచురల్ పడిన దానికి తేడా ఉంటుంది కదండి. సార్, ఇలా మర్డర్ చేయడం ఏంటంటే పోలీస్కి దొరకకుండా, మీ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్కి దొరకకుండా చేయాలంటే ఎలా చేయాలి మర్డర్? అంత ఈజీ కాదండి. ఫస్ట్ ఉంటాయి కదా సార్ ఎన్నో అన్సాల్వ్డ్ కేసెస్ ఉంటాయి. అదేంటంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లనో, లేకపోతే వేరే కుదరకపోవడం వల్ల ఫ్యాక్టర్స్ కానీ, ఖచ్చితంగా అది పద్ధతి ప్రకారంగా వస్తే మాత్రం 100% గుర్తుపట్టవచ్చు. 100% గుర్తుపట్టవచ్చు. అంతేగాని ఒక క్రియేట్ చేయటము ఆయన అదృష్టం బట్టి ఉంటుంది. ఏ కేసు అయినా వాదించడం కానీ ఏదైనా కూడా డిఫెన్స్ లాయర్ నాలెడ్జ్ బట్టి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాలెడ్జ్ బట్టి, తర్వాత చేసిన డాక్టరు ఇంట్రెస్ట్ని బట్టి, చేసిన ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్ట్ని బట్టి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ సో అర్థమైంది సార్. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి కేసెస్లో మీరు మర్డర్ కానీ ఆ విక్టిమ్ ఇష్యూ సాల్వ్ చేయడం కష్టం అవుతుంది చెప్పండి? ఏం ట్రేసెస్ లేకుండా ఎవరైతే క్రైమ్ కమిట్ చేస్తారో ఆ కేసెస్లో మీరు క్లూస్ కానీ ఎవిడెన్స్ కానీ గ్యాదర్ చేయడం కష్టం అవుతుంది. ఎలాంటి కేసెస్లో? అందుకని మా బుక్స్లో ఒక స్లోగన్ ఉంటుందన్నమాట. అంటే క్రిమినల్ ఎప్పుడు కూడా ఒక్క క్లూ అన్న వదలకుండా చెప్పడం జరగదంటారు. ఏదో ఒక క్లూ వదిలిపెడతాడు. ఎందుకు క్లూ వదిలిపెడతాడంటే నేచరే అటువంటి క్లూ తయారు చేస్తుంది. న్యాచురల్గానే మనిషి చంపేటప్పుడు ఆయన టెన్షన్, ఆయన పని ఎంత ఇంటెలిజెంట్గా చేసినా అంత ఎగ్జాక్ట్గా సూసైడ్ చేసుకునేటప్పుడు చేసే పద్ధతుల్లో ఈయన క్రియేట్ చేయడం అనేది ఎగ్జాక్ట్గా అంత ఈజీ కాదు. ఓకే, కాబట్టి ఏదో ఒక క్లూ వదలకుండా ఏ క్లూ వదిలినా దొరికినట్టే. లైక్ ఎలాంటి రేర్ క్లూస్ ఎలా ఉంటాయి? రేర్ క్లూస్ అంటే ఇందాక చెప్పినటువంటి డెర్మల్ నైట్రేట్ టెస్ట్, నైట్రేట్ గన్ పౌడర్ లేకపోవడము, లేకపోతే చేయి పెట్టిన తర్వాత జనరల్గా హోల్డ్ చేసుకుంటారు. కెడవరిక్ స్పాజమ్ అని ఒకటి ఉంటుంది. గన్ కాల్చిన తర్వాత ఇలాగే గట్టిగా పట్టుకొని ఇక గన్ తీయలేం, అలా హోల్డ్ చేసి పెట్టుకోవడము. ఆ గన్ మీద ఫింగర్ ప్రింట్స్, వీళ్ళు ఎంత పెట్టినా కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ రావు. ఆ ట్రిగ్గర్ మీద ఫింగర్ ప్రింట్స్,
వీళ్ళు తయారు చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఎంత పట్టుకొని క్లీన్ చేసి పెట్టినా కూడా ఈయన పెట్టుకుని కొట్టినప్పుడు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ ప్యాటర్న్ వేరు, వాళ్ళు పెట్టి చేతులు గుర్చి చేసిన ప్యాటర్న్ వాళ్ళేంటి ఈ అతికిచ్చామా లేదా చూస్తారు అంతే. ఓకే, తలాతో ఒక సంబంధం లేకుండా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి దాని మీద. నైట్రేట్స్ రెండింటికి సంబంధం ఉండదు, ఇక్కడున్న నైట్రేట్స్కి దానికి సంబంధం ఉండదు, ఆ విధంగా చేస్తారు. అది గుర్తుపట్టవచ్చు. పోలీస్ ఫేక్ ఎన్కౌంటర్స్ అని ఎన్నో న్యూస్ చూస్తుంటామండి. అలాంటి కేసెస్ మీరు ఏమైనా హ్యాండిల్ చేశారా? చూసామండి. చెప్పండి. ఎన్కౌంటర్ అంటే అతను పారిపోతున్నప్పుడు వేరే అవకాశం లేనప్పుడు కాల్చి చంపాలి. పారిపోతున్నప్పుడైనా లేదంటే పోలీస్ని అటాక్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఆత్మరక్షణ కోసం చంపటం దాన్ని ఎన్కౌంటర్. అది ఎన్కౌంటర్ అంటారు. మరి అలాంటప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉండాలి, ఖచ్చితంగా దూరం ఉండాలి, పారిపోతుంది దూరం ఉండాలి. కాంటాక్ట్ ఇంజురీ, క్లోజ్ రేంజ్ ఇంజురీ ఉండి ప్లస్ ఏ ఏరియాలో కాల్చారు, ఛాతి మీదనో లేకపోతే అబ్డామిన్ మీదనో లేకపోతే తలలో కాలుస్తున్నాడు. ఇప్పుడు పారిపోతున్నప్పుడు ఆ పారిపోయే డిఫరెంట్ కాళ్ళలోనో లేకపోతే డిఫరెంట్గా ఫైర్స్ జరుగుతాయి. అంటే షోల్డర్ దగ్గర జరగటమో లేకపోతే కాళ్ళ మీద జరగటమో, ఆ రన్నింగ్ మోషన్లో జరగటమో. రన్నింగ్ మోషన్లో జరిగిన గాయానికి స్టాండ్ నించుని ఉన్న గాయానికి తేడా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్స్లో ఏంటంటే అంత మూమెంట్ ఉండదు, అంత మూమెంట్ ఎక్కువ ఉండదు. వాళ్ళు కూడా అప్పుడు కూడా పరిగెత్తమంటారు కానీ అంత స్కోప్ ఇవ్వరు, ఎక్కువ చోట పరిగెత్తారు. సార్, ఒక కేసు వచ్చిందన్నారు కదా, ఎలా సాల్వ్ చేశారు మీరు? గుర్తుపడతాం ఆ గాయం. ఇప్పుడు పోలీస్ ఎక్కడి నుంచొని కాల్చాడు, ఆయన ఎక్కడి నుంచొని కాల్చాడు, ఆయన ఎక్కడున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఫేక్ ఎన్కౌంటర్ అయితే వీళ్ళు చెప్పే స్టోరీకి దానికి సంబంధం ఉండదు. వాళ్ళేమో అంత దూరంలో ఉన్నా అంటారు కానీ అంత దూరం కనపడదు. గన్ ఫైరింగ్ బట్టి ఆ ఇంజురీని బట్టి ఎంత దూరమో క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి తెలుస్తుంది ఇది ఇంత దూరంలో జరిగింది. వాళ్ళు చెప్పేది ఎక్కువ దూరం అంటారు, పరిగెత్తున్నప్పుడు కాల్చామంటారు. అది పరిగెత్తటం ఉంటే దాని గాయం వేరే ఉంటుంది, ఆ గాయం అలా కనపడాలి. సో మీరు హ్యాండిల్ చేసిన కేసులో ఏంటి సార్, ఫేక్ ఎన్కౌంటరా లేకపోతే ట్రూ ఎన్కౌంటర్ ఏమన్నా? మేము హ్యాండిల్ చేసిన కేసులో ఇద్దరు మావోయిస్టులు కాల్చుకున్నారు, పోలీసులు కాల్చారు. ఓకే, మధ్యలో వచ్చిన నార్మల్ పర్సన్ని కాల్చారు. వాళ్ళిద్దరు కాల్చుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న నార్మల్ పర్సన్ని కాల్చారు. కొలాటరల్ డ్యామేజ్ అయింది. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరు కాల్చారు దాన్ని, మావోయిస్టులు కాల్చారా పోలీసులు కాల్చారా? ఓకే, ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీళ్ళు కాల్చుకుంటూ మధ్యలో వాళ్ళని ఎందుకు కాల్చాలి? ఏమైంది సార్ మరి ఈ కేసులో? చూసాము ఎవరు కాల్చారని చూసాము. సో కంట్రీ మేడ్ గన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. కంట్రీ మేడ్ గన్స్ అంటే అదే సార్, నాటు తుపాకులు. నాటు తుపాకుల్లో వాడే పొడి వేరు, ఆ పొడి తయారు చేసే విధానం వేరు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా పొడి తయారు చేస్తుంది కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుపట్టవచ్చు. సో పొడి ఈ కేసులో ఎవరైతే సిటిజన్ చనిపోయారో అది మావోయిస్టుల వల్ల జరిగిందా, పోలీస్ వల్ల జరిగిందా? అవి మేము డీటెయిల్గా మీకు చెప్పము. ఓకే, ఫైన్. సో కేసు సాల్వ్ అయింది. ఇందులో చెప్పేది ఏంటంటే ఎవరు కాల్చారు. ఓకే, సో పోలీసులు కాల్చారు. పోలీసు కాల్స్తే ఏ పోలీసు కాల్చాడు చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు పోలీసులు ఉన్నప్పుడు ఆ బుల్లెట్ ఐడెంటిఫై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆ గన్ ఏ గన్ నుంచి బుల్లెట్ వచ్చిందో కూడా గుర్తుపట్టవచ్చు. ఏ పర్టికులర్ గన్ నుంచి ఈ బుల్లెట్ వచ్చింది కాబట్టి ఏ పర్సన్ కరెక్ట్గా కాల్చాడు అనేది మనం చెప్పొచ్చు. సార్, మామూలుగా ఏదైనా సర్జరీకి వెళ్ళాలంటే దానికన్నా ముందు సర్జరీ ప్రొఫైల్ చేయించమంటారు, బ్లడ్ టెస్ట్ చేయించమంటారు. అంటే HIV ఉందా లేదంటే హెపటైటిస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూడడానికి, సో దట్ ఆ సర్జన్కి రిస్క్ ఉండకుండా ఉండడానికి. ఇంకా బ్లడ్ కట్ చేస్తారు, బ్లడ్ టచ్ అవుతుంది కదా కాబట్టి. సో మీరు కూడా ఎన్నో డెడ్ బాడీస్ని కోస్తూ ఉంటారు కదా. సో ఆ డెడ్ బాడీస్కి HIV ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే ఇంకా వేరే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే ఆ రిస్క్ మీకు కూడా ఉంటుంది కదా. ఇందులో ప్రీ ఆపరేటివ్ సర్జికల్ ప్రొఫైల్ అంటారు కదా, అది చేయరు కదా. అలాంటి ఎప్పుడు ఎలా మరి? ఇంతకుముందున్న రీసెర్చ్ ప్రకారం దాని ప్రకారం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండే అవకాశం ఉంది అంటుంటారు. ఎక్కువ కేసెస్లో టీబీ బ్యాక్టీరియా లంగ్స్లో ఉండొచ్చు. అది లంగ్ ఓపెన్ చేసినప్పుడు టీబీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఓకే, కానీ రియల్గా కేసెస్ చూస్తే అండి సంవత్సరాల తరబడి ఇప్పుడు డాక్టర్స్ అంటే అంత డీటెయిల్గా క్లోజ్గా బాడీకి వెళ్ళి ఎక్కువ కట్ చేసి ఇన్వాల్వ్ అయ్యేంత ఉండదు. కట్ చేసే టెక్నీషియన్స్ ఉంటారు. ఆ టెక్నీషియన్స్ కొన్ని ఇయర్స్గా అంటే 40 yearsగా 50 yearsగా దాంట్లో వర్క్ చేస్తారు. ఒక 20 years 21 years ఉన్నప్పుడు జాయిన్ అయిపోయి ఆయన 60 years వరకు దాంట్లోనే కోస్తాడు. కొన్ని మార్చిలో అయితే 15 bodies 20 bodies ఒకరోజు కోస్తాడు. అట్లా రోజు కోస్తాడు. మరి ఇంతమంది అట్లా కోసి చేసినవాడు ఏదో వేరే వ్యసనంతో
చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక బాడీ వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిన వాళ్ళు అనేది ఇంతవరకు చూడలేదు. రిస్క్ ఉంటుంది సార్. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ బాడీ వచ్చింది అనుకోండి, డెడ్ బాడీ మీ దగ్గరికి, సో మీకు రిస్క్ ఉండదు. ఎందుకంటే నేను ఎక్కడ చదివాను అంటే ఆ వైరస్ బాడీ చనిపోయిన తర్వాత కూడా ఫ్యూ అవర్స్ లైవ్ ఉంటుందని చెప్పేసి. ఫ్యూయర్స్ ఎలైవ్ ఉన్నా ఇన్ఫెక్ట్ చేసే పవర్ దానికి ఉండాలి. ఫ్యూయర్స్ ఎలైవ్ ఉన్నా కూడా ఇన్ఫెక్ట్ చేసే పవర్ దానికి ఉండాలి. డెడ్ బాడీలో ఒక్కసారి చనిపోయిన తర్వాత లైసోజోమ్స్ యాక్టివేట్ అవుతాయి, అన్నీ డ్యామేజ్ చేస్తుంటాయి, టిష్యూస్ని డ్యామేజ్ చేయడం లైసోజోమ్స్ చేస్తూ ఉంటాయి, లైసోజోమ్స్. సో ఆ ప్రాసెస్లోనే ఆ వైరస్ చనిపోయే అవకాశం అక్కడే ఉంటుంది. ఓకే, రిస్క్ అయితే ఏముండదు మీకు ఇలాంటిది అయితే? అంటే చూడలేదు రిస్క్ ఎలా ఉండదు. అంటే రిస్క్ ఉంటే దాన్ని ఇంతమంది చనిపోయారని ఈ పాటికి రీసెర్చ్ జరిగి ఉండాలి, మార్షల్లో పనిచేసిన అతను హెచ్ఐవితో చనిపోయాడని రావాలి, ఇవేమీ లేవు. సార్ ఇంకోటి బర్న్స్ కేసెస్ చూస్తూ ఉంటాం, ఒక అమ్మాయో అబ్బాయో ఒళ్ళు కాలి చనిపోయారని చెప్పేసి. సో దీన్ని ఇలాంటి కేసెస్ మీరు చూస్తారు కదా, సో ఈ కేసెస్ మర్డరా లేదంటే సూసైడా లేదంటే యాక్సిడెంటా అని ఎలా మీరు నిర్ధారిస్తారు? బర్న్స్ అంటే ఏదర్ కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని చనిపోవచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా చనిపోవచ్చు, లేకపోతే ఇంకొకరు కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోయటం వల్ల చనిపోవచ్చు. అయితే ఇంకొకరు పోసిన దానికి వాళ్ళు పోసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇంకొకరు పోసినప్పుడు ఏంటంటే ఆయన పోసుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ లిక్విడ్ని తల మీద నుంచి ఇలా పోసుకుంటారు, పోసుకొని కాల్చుకుంటారు. సో కంప్లీట్గా తల కాళ్ళు అన్నీ ఆ లిక్విడ్తో అయ్యి ఫ్లేమ్ అవుతుంది. ఇంకొకరు పోసినప్పుడు ఏంటంటే మొత్తం అమౌంట్ పోసేంత వరకు అతను ఉండడు, పారిపోవడానికి ట్రై చేస్తాడు, తప్పించుకోవడానికి ఆ ఏరియా నుంచి పరిగెత్తడం జరుగుతుంది, రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆ ఏరియా నుంచి తప్పైనప్పుడు బాడీ మీద ప్రతి చోట పడాల్సిన అవసరం లేదు. సో అక్కడక్కడ పడి కాలుతుంది. సో అక్కడక్కడ పడి కాలుతుంది కాబట్టి కాలిన దానికి ఇప్పుడు మొత్తం కాలిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఓకే, గుర్తుపట్టచ్చు. కాబట్టి సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఇంకొకరు పోసారా అనేది, ఏ ఏరియాలో కాలింది, ఎంత కాలింది. అంటే సూసైడ్ అంటే ఏ ఏరియాలో కాలుతుంది సార్? సూసైడ్ ఏంటంటే తలపై నుంచి పోసుకుంటారు. సో మర్డర్ చేసేవాడు కూడా తలపై నుంచే పోస్తాడు అనుకోండి, అక్కడ నుంచోం కదా, తలపైన పోస్తున్నాడు అంటే అంత పారిపోతాడు, అక్కడ ఎందుకు నుంచుంటాడు? పోయాలి అంటే మొత్తం లిక్విడ్ ఆయన మీద పడాలి, ఆయన మీద పడేంత వరకు అంత కనీసం ఒక 2-3 సెకండ్స్ అని అక్కడ నుంచోవాలి. ఆయన ఎందుకు నుంచుంటాడు? పోస్తున్నప్పుడే పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఈయన పోస్తున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే లిక్విడ్ మొత్తం ఆయన మీద, పెట్రోల్ మొత్తం ఎందుకు పడుతుంది? కొంచెం పడగానే ఎమ్మటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తల మీద మాత్రం పడుతుంది, పక్కగా జరుగుతాడు, మళ్ళీ అక్కడక్కడ బాడీ మీద పోతుంది, ఆయన కాలిపోతాడు, ఆయన కాలిపోయి చనిపోతాడు. కానీ పోయటం వల్ల చనిపోయాడు, ఆయనే పోసుకున్నాడు, ఈయన పోసుకున్నాడు, ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే, ఎలా సార్? అంటే ఎగ్జాక్ట్లీ దీనిలో ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు? ఎగ్జామినేషన్ అంటే అసలు ఎక్కడ కాలింది, తలపైన ఎంత కాలింది, ఎక్కడ మామూలుగా దీంట్లో అయితే యూనిఫామ్గా కాలుతుంది, తలపై నుంచి కింది వరకు మొత్తం కాలుతుంది, ఒక కాలు అరికాళ్ళు తప్ప మిగతా అంతా కాలుతుంది. సూసైడ్లో చనిపోయిన తర్వాత కాలిస్తేనేమో అరికాలతో సహా కాలుతాయి. కూర్చోబెట్టి పడుకొని కాలిస్తే వెనకంతా కాలకుండా ఉంటాయి, పైన కాలుస్తూ కాలు. ఇప్పుడు మామూలుగా సూసైడ్లో ఏంటంటే నుంచొని పోసుకున్నాను అనుకోండి, కాళ్ళు బర్న్స్ ఉండవు, కింద అరికాలు బర్న్స్ ఉండవు, మిగతా చోటంతా ఉంటుంది. అదే చనిపోయిన తర్వాత కూర్చోబెట్టి పోసినా పడుకోబెట్టి పోసినా కూడా కూర్చోబెట్టించేటప్పుడు ఎప్పుడైతే స్కిన్ కాంటాక్ట్ గ్రౌండ్కి అంటుకుందో అక్కడ కాలదు, మిగతా బాడీ కాలుతుంది. కాబట్టి ఆయన కూర్చోబెట్టి కాల్చారని గుర్తుపట్టచ్చు, పడుకోబెట్టి కాల్చారని గుర్తుపట్టచ్చు, చనిపోయిన తర్వాత కాల్చారని గుర్తుపట్టచ్చు. ఇంకా ఏమిటంటే రక్తంలో కూడా చనిపోయిన తర్వాత కాల్చారని ఎలా గుర్తుపడతారు? రక్తంలో కూడా ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ బతుకున్నప్పుడు ఏంటంటే ఆ స్మోక్ వల్ల ఆ స్మోక్ వేడి గాలులు పీల్చుకొని లోపల ట్రేకే కాలుతుంది, బ్లడ్లోకి కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళిపోతుంది. బతుకున్నప్పుడు కాలిస్తే శ్వాస తీసుకుంటారు కాబట్టి ఆ స్మోక్ పొగ అనేది లోపలికి వెళ్ళి ట్రేకే అంటే మన ఈ గాలి తీసుకున్న గాలిగొట్టంలోకి ట్రేకియాలోకి గాలి వెళ్తుంది, వేడి గాలులు వెళ్తాయి, స్మోక్ కూడా వెళ్తుంది. సో ఊపిరితిత్తులు లంగ్స్లో ఉండిపోద్ది అనమాట, లంగ్స్ చివరి భాగం దాకా వెళ్ళిపోతాయి. ఓకే బ్రతికున్నప్పుడు. చనిపోయినప్పుడు కూడా కొంతవరకు వెళ్తాయి, ఇక్కడ వరకు లోపల వరకు అక్కడ వరకు వెళ్తాయి, కానీ చనిపోయిన తర్వాత కాలిస్తే పూర్తిగా లోపలికి వెళ్ళవు. ఓకే. ఇంకొకటి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ పీల్చుకున్నప్పుడు పొగలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది ఊపిరితిత్తుల ద్వారా. ఆ బ్లడ్లోకి వెళ్ళింది శరీరం అంతా ప్రసరణ జరుగుతుంది. కాబట్టి ఆ కార్బన్ మోనాక్సైడ్ కూడా పరీక్షలో తేల్చుకోవచ్చు. కాబట్టి బ్రతుకున్నప్పుడు కాల్చాడా చనిపోయినప్పుడు కాల్చాడా గుర్తుపట్టడం ఆ కార్బన్ మోనాక్సైడ్ వల్ల జరుగుతుంది. ప్లస్ ఈ కాలిన ఏరియాలను బట్టి గుర్తించవచ్చు. సో ఇది బర్న్స్కి సంబంధించి సార్ రీసెంట్గా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది కదా,
అన్ని మల్టిపుల్ బాడీస్ అన్నీ బర్న్ అయిపోయాయి. ఇలాంటి కేసెస్లో హౌ డు యూ ఐడెంటిఫై? ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఫ్లైట్లో వచ్చింది, దాంట్లో 3 రకాలుగా డెత్లు అవ్వచ్చు. మొదటి డెత్ ఏంటంటే ఫస్ట్ తగిలి ఆ ఇంపాక్ట్తో చనిపోవచ్చు, ఆ ఇంపాక్ట్తో చనిపోవచ్చు. రెండవది దాంట్లో వచ్చిన పొగ వల్ల చనిపోవచ్చు. దెబ్బలు తగలకపోయినా కూడా దాంట్లో వచ్చిన ఎక్కడో కాలుతున్నప్పుడు దాని వచ్చిన పొగల వల్ల కూడా చనిపోవచ్చు. తర్వాత రియల్గానే ఫైర్తో చనిపోవచ్చు. ఈ 3 కేసులో చాలా ఫైర్ వల్లే అన్ని బాడీస్ అన్నీ కూడా మస్ అయిపోయాయి కదా. అలాంటి కేసులో మీరు ఎలా ఈ బాడీ ఫలానా వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎందుకంటున్నానంటే యూకే ఎక్కడైతే వాళ్ళు డిఎన్ఏ టెస్టింగ్ చేసిన తర్వాత యూకేకి 2-3 బాడీస్ రాంగ్ డిఎన్ఏ శాంప్లింగ్ వెళ్ళిందంట. అది చదివాను అనమాట. సో ఎలా జరుగుద్ది ఇందులో? యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్టే డిఎన్ఏ మీద డిపెండ్ అవ్వకూడదండి. మొదటిసారి ఏంటంటే మామూలుగా శరీరంలో అన్ని భాగాలు పూర్తిగా కాలిపోవు. ఎముకలు, పళ్ళు, ఎముకలు మిగిలిపోతాయి. సో ఈ మిగిలిపోయిన ఎముకల్ని బట్టి ఆడ మగ గుర్తించడం జరుగుతుంది. వయసు గుర్తించవచ్చు, ఆడ మగ గుర్తించవచ్చు, ఏ దేశం నుంచి వచ్చాడో అని కూడా గుర్తుపట్టవచ్చు. అంటే రేస్ గుర్తుపట్టవచ్చు. కాకజాయిడా, నీగ్రోయిడ్, మంగోలాయిడ్ లాగా అంటే ఏ రేస్తో నుంచి వచ్చాడో గుర్తుపట్టవచ్చు. ఆ రేసు ఎంత ఏజ్, ఆడనా మగనా గుర్తుపట్టవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది అప్పుడు ఆ టాలీలో ఇచ్చిన అడ్రస్ని బట్టి, ఇచ్చిన దీన్ని బట్టి ఒకవేళ 14 years మహిళ ఉంటే ఎంతమంది ఉన్నారు, ఆ మహిళల్లో 14 years అందరూ ఉన్నప్పుడు ఆ మహిళల్లో ఎవరికైనా ఆపరేషన్ అయిందా, లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ హీల్ అయినవి ఉన్నాయా, లేకపోతే స్టీల్ రాడ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే డెంచర్స్ ఏమైనా పెట్టారా, దాన్ని బట్టి ఒకవేళ డెంచర్స్ పెట్టుంటే డెంచర్స్ వాళ్ళని ఆ ఆపరేషన్ అయింది, పళ్ళు పెట్టించుకున్నారంటే ఆ పళ్ళు ద్వారా ఆమెను గుర్తుపట్టించి వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఓకే. అట్లాగే స్టీల్ రాడ్ ఏమైనా ఫ్రాక్చర్ అయింది, తర్వాత స్టీల్ రాడ్ పెట్టారు, ఆ స్టీల్ రాడ్ ఉన్న వాళ్ళని అట్లా ఇచ్చవచ్చు. అంటే సేమ్ వయసు ఉన్న వాళ్ళు ఉంటే దీన్ని ఇలా గుర్తించడం జరుగుతుంది. అంటే మొన్న క్రాష్లో చనిపోయిన వాళ్ళలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బోన్స్ కానీ అలా చూసేసి వీళ్ళు బ్రిటన్స్, వీళ్ళు ఇండియన్స్ అని ఈజీగా చెప్పచ్చు సార్? చెప్పొచ్చు. ఓకే. మనకి వాళ్ళకి మార్ఫాలజీ అంటారా, వాట్ ఎవర్ తేడా ఉంటుంది. బోన్ లెంత్ తేడా ఉంటుంది, విడ్త్ తేడా ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది అనమాట. అంటే ఎత్తు వెడల్పుని బట్టి ఒక ఇండెక్స్ తయారు చేస్తారు. ఏ బోన్ అయినా ఎత్తు వెడల్పు బట్టి ఇండెక్స్ తయారు చేస్తారు. ఆ ఇండెక్స్లో తేడా ఉండటం వల్ల మనం గుర్తించవచ్చు ఇది ఏ ఏరియా బోన్స్ అయి ఉండొచ్చు అని గుర్తుపట్టవచ్చు. రేస్ గుర్తుపట్టవచ్చు. సో రేస్ గుర్తుపట్టిన తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగానే అయితే బయట ఫేమస్ ఏమైంది ఏంటంటే డిఎన్ఏ బాగా ఫేమస్ అయిపోయింది. దేనికన్నా డిఎన్ఏనే కదండి, అంటే దేనికైనా డిఎన్ఏ కదా అనేంత ఫేమస్ అయిపోయింది అనమాట. సో అంటే డిఎన్ఏ కాకముందు ఇంకా చాలా ఉన్నాయి గుర్తించడంలో. మిగిలిపోయిన ఎముకలతో వయసు దాన్ని గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో అందరూ ఒకే వయసు వాళ్ళు ఉండరు. ఆ వయసుని బట్టి ఎగ్జాక్ట్లీ అంటే 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 26 ఏళ్ళు ఎగ్జాక్ట్ ఏజ్ గుర్తుపట్టవచ్చు. అంటే సాధ్యమైనంత వరకు ఒక 6 నెలల గ్యాప్లో గుర్తుపట్టవచ్చు. ఎలా చేస్తారు అది? బోన్ యొక్క అంటే బోన్స్ ఏంటంటే 21 సంవత్సరాల వరకు ఇంకా పూర్తిగా ఫామ్ కావు. ఆ ఫార్మింగ్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నాయో చూడటం ద్వారా 21 సంవత్సరాలు అంటే కొన్ని బోన్స్ 21 సంవత్సరాలు, కొన్ని 25 సంవత్సరాల వరకు, కొన్ని 40 సంవత్సరాలకి, తర్వాత 60 yearsకి కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. సో ఆ బోన్స్ని బట్టి మనం కొంతవరకు స్కల్స్ ఫీచర్స్ కూడా 70 years వరకు మనం గుర్తుపట్టవచ్చు. సో మొదట అవన్నీ అయిపోయి కుదరినప్పుడు మనం డిఎన్ఏకి పోవాలి. కానీ ఇలాంటి ఫ్లైట్ క్రాష్ దాంట్లో మళ్ళీ డిఎన్ఏ తీస్తేనే కదా సార్, అక్కడ 100 బాడీలు 200 బాడీల పైన అవి ఉన్నాయి కాబట్టి అందులో డిఎన్ఏనే చేయాల్సి ఉంటుంది. కోర్స్ డిఎన్ఏ చేయొచ్చు, కానీ డిఎన్ఏనే మొత్తం చేస్తుంది అనుకోవటం కంటే ఇది కూడా జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత మిగిలిన దాంట్లో డిఎన్ఏ చేయటం వల్ల అడ్వాంటేజ్. మొత్తం డైరెక్ట్గా డిఎన్ఏ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనకి వేరే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ వేరే ఛాన్సెస్ ఉన్నప్పుడు డిఎన్ఏ మీదనే ఎందుకు డిపెండ్ అవ్వాలి? బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ ప్రిలిమినరీ ఖర్చు తగ్గించేవి ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేయొచ్చు. డిఎన్ఏ కొంచెం కన్ఫర్మ్ చేస్తుంది ఏ బాడీ ఎవరిది అని 100% కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే సార్. ఇంకొన్ని క్రైమ్ కేసెస్లో పాయిజనింగ్, విషం పెట్టి చంపేశారని అంటారు. ఇలాంటి కేసెస్ని మీరు ఎలా క్రాక్ చేస్తారు? జనరల్గా అండి ఇలా జరిగే వాటిలో ఆర్సెనిక్ చాలా ముందు ఉంటుంది. ఆర్సెనిక్ డేంజరస్ మెట్. అయితే ఆర్సెనిక్ ఆ పర్సన్కి యాక్సెస్ ఉండాలి, దొరికే అవకాశం ఉండాలి. అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేయటము వేరే ఆయనకి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే దాని గురించి తెలిసి ఉంటేనే దాన్ని వాడగలడు. జనరల్గా ఏంటంటే ఒక భర్త కానీ భార్య కానీ వీళ్ళకి ఆ యాక్సెస్ ఉండి ఏదైనా ఇద్దరిలో డిఫరెన్సెస్ ఉండి చంపాలి అనే ఉద్దేశం ఉంటే
యూజువల్గా ఏంటంటే ఆర్సెనిక్ని ఫుడ్లో కలిపి చాలా ఈజీగా ఇచ్చేయచ్చు. ఆర్సెనిక్ యొక్క లక్షణం ఏంటంటే ఈరోజే మొత్తం ఇవ్వాలనే రూల్ లేదు. దాన్ని రోజు కొంచెం వేసినా కూడా పేరుకుంటూ లోపలికి పోయి యాక్చువల్గా ఒక నార్మల్ డిసీజ్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక కలరా లాగా కనిపిస్తుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఆయనకు కానీ ఆమెకు కానీ గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, GIT ప్రాబ్లమ్స్ వచ్చి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు. అంటే మీరు ఏంటంటే ఒకసారి కలిపితే చచ్చిపోరు అనమాట ఆర్సెనిక్. స్లోగా కొంచెం రోజు ఫుడ్లో కలుపుతూ పోతుంటారు అనమాట. రోజు మెల్లిగా చంపడం సార్, ఎక్కువ కలిపితే ఒకసారి చచ్చిపోతారు. అలా చచ్చిపోతే గుర్తుపడతారు కదా, అలా కడితే పాయిజనింగ్ అని ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఓకే. సో గుర్తుపట్టకూడదు అంటే న్యాచురల్ డిసీజ్ లాగా కనపడేది ఏంటంటే ఈ ఆర్సెనికే మెయిన్. నార్మల్ డిసీజ్ లాగా 4-5 సార్లు హాస్పిటల్కి వెళ్తారు, లూజ్ మోషన్స్ వస్తున్నాయి అనుకుంటూ, GIT ప్రాబ్లమ్స్ అని వెళ్తారు. టెస్ట్లో బయటపడదు అది ఆర్సెనిక్ పాయిజన్. వాళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తారు దాన్ని? లూజ్ మోషన్స్తో హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు లూజ్ మోషన్ ట్రీట్మెంట్ ఇచ్చారు, పంపించేశారు. GIT ప్రాబ్లమ్స్ వస్తే పంపించేశారు. ఇది చిన్న మామూలు లోకల్ హాస్పిటల్కి వెళ్తే, అసలు మెయిన్ హాస్పిటల్కి MBBS డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఎందుకు వచ్చిందని ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. అట్లా అందులో టెస్ట్లు చేస్తే ఆర్సెనిక్ పాయిజనింగ్ అని తెలుస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు లోకల్గా RMP డాక్టర్స్ దగ్గరికి కానీ లోకల్గా వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేసినప్పుడు ఏంటంటే అది తెలిసే అవకాశం లేదు. ఆ రోజుకి మోషన్స్ తగ్గిపోతాయి, మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వస్తుంది. అలా న్యాచురల్గా డిగ్రేడ్ అవుతూ చనిపోయినట్టు కనిపిస్తుంది అన్నమాట ఆర్సెనిక్లో. అందుకనే ఆర్సెనిక్ని ఎక్కువ చూజ్ చేసుకుంటారు. చంపాలంటే ఆర్సెనిక్ పాయిజన్ని ఎక్కువ చూజ్ చేసుకుంటారు, ఎందుకంటే న్యాచురల్ డిసీజ్ లాగా చనిపోతుంది. ఎన్ని రోజులకి చనిపోతారు సార్? అంటే 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఓకే. మనం కలిపే క్వాంటిటీని కలుపుకుంటూ కలిపిందంతా లోపల స్టోర్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒకరోజు చనిపోతారు. ఆర్సెనిక్ పాయిజన్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే గుర్తుపట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే క్రానిక్ పాయిజన్, ఇప్పుడు ఇది ఎలాగో క్రానికే, అంటే ఒక రోజుతో చనిపోయేది కాదు. ఖచ్చితంగా 1 నెలలోనో 2 నెలల్లో టైం పడుతుంది. ఈ టైం పడినప్పుడు కరెక్ట్ డాక్టర్ దగ్గర ఎప్పుడైతే మీరు వెళ్తారో ఆయన నీ వేళ్ళల్లో ఆల్రిచ్ మీజ్ లైన్స్ అని ఏర్పడతాయి, తెల్ల లైన్స్ ఏర్పడతాయి. అంటే ఎప్పుడైతే ఆర్సెనిక్ మన శరీరంలో ఉందో అప్పుడు ఈ నెయిల్ గ్రోత్ అయినప్పుడు, ఆర్సెనిక్ మన శరీరంలో ఉన్నప్పుడు ఆ నెయిల్ గ్రోత్ అయినప్పుడు ఆ టైంలో ఆ నెయిల్ కలర్ మారిపోతుంది. వాటిని ఆల్రిచ్ మీజ్ లైన్స్ అంటారు. అట్లాగే చర్మం మీద కూడా పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది, దాన్ని రెయిన్ డ్రాప్ పిగ్మెంటేషన్ అంటారు. అంటే చర్మం మీద పిగ్మెంటేషన్ అంటే అక్కడక్కడ నల్లగా మారటము ఇవన్నీ జరుగుతాయి. సో వీటి ద్వారా గుర్తుపట్టచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అట్లాగే మొన్న జరిగిన గుంటూరు కేసులో కూడా ఇలాగే ఆ ఫ్యామిలీని అంతా పాయిజన్ స్లోగా నిదానంగా పాయిజన్ చేసి ఆర్సెనిక్ కలుపుతూ పోయారు. పోయిన తర్వాత ఒక ఎల్డర్లీ లేడీ బాగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆమెని లాస్ట్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ మీజ్ లైన్స్, ఆల్రిచ్ మీజ్ లైన్స్ చూసి దీనికి పాసిబిలిటీ ఉండొచ్చు అండి, ఎందుకంటే చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, GIT ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీక్నెస్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్నారు, కానీ ఇంత డీప్గా ఆలోచించలేదు. ఎప్పుడైతే ఆమెని ఇంకా కంటిన్యూ అయ్యి ఆమె సివియారిటీ బాగా పెరిగినప్పుడు కరెక్ట్గా పరీక్ష చేస్తే ఈ లైన్స్, ఆ పిగ్మెంటేషన్ ద్వారా ఇది ఆర్సెనిక్ పాయిజనింగ్ అని ఆ డాక్టర్ గుర్తుపట్టడం ద్వారా ఆ కేసుని సార్ట్ అవుట్ చేయగలిగారు. ఓకే అండి. పాయిజనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైనైడ్ సినిమాలో చూపించినట్టుగా చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది. సైనైడ్ ఇలా నోట్లో నాలుక మీద పెట్టగానే చచ్చిపోతారు, అది నిజంగానేనా సార్? అది అంత వెంటనే చచ్చిపోతారా? సాధ్యమండి. సైనైడ్ ఏంటంటే సెల్ మీద ప్రభావం చూపించే విషం, సెల్ మీద కణం మీద ప్రభావం చూపించే విషయం. అదే సార్, ఇప్పుడు కణం మీద చూపిస్తుంది. ఇప్పుడు నాలుక మీద పెట్టుకున్న తర్వాత కూడా మన బాడీలోకి ఎంటర్ అయ్యి అది సర్క్యులేటరీ సిస్టమ్ ఎంటర్ అయ్యి బాడీ అంతా రక్తంలోకి ఎంటర్ అవ్వడానికి టైం పట్టుద్ది కదా. నోటిలో కూడా అది అబ్జర్వ్ అవుతుంది, స్టమక్ దాకా పోనవసరం లేదు. డైరెక్ట్ సైనైడ్ అయితే నోట్లో కూడా పొటాషియం సైనైడ్ అయితే ఒక 1 hour 2 hours పడుతుంది, అది పోయి డైజెస్ట్ అయ్యి HClతో కలిసి సైనైడ్గా రిలీజ్ అవుద్ది. అంటే 1 hour 2 hours టైం ఉంటుంది. డైరెక్ట్ సైనైడ్ అయితే మాత్రం నోట్లో నుంచి అబ్జర్వ్ అవుతుంది. ఇదేం సైనైడ్ అంటే పొటాషియం సైనైడ్ అన్నారు, ఇంకో ఇదేం సైనైడ్? సైనైడ్ డైరెక్ట్ సైనైడ్ అయితే నోట్లోనే అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయింది ఇమీడియట్గా రైట్ హార్ట్కి వెళ్ళిపోతుంది, రైట్ హార్ట్ నుంచి లెఫ్ట్ హార్ట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ హార్ట్ బాడీ మొత్తం పంప్ చేసింది. మనకి రైట్ హార్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఒకటే హార్ట్ ఉంటుంది, కానీ హార్ట్లో ఒక రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ హార్ట్లో చాలా ఛాంబర్స్ ఉన్నాయి, దీని పని వేరు దాని పని వేరు. అదండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకున్నది డైరెక్ట్గా రైట్ హార్ట్కి, ఇక్కడ నోటి నుంచి ఇక్కడ రైట్ హార్ట్ వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం పట్టాల్సిన అవసరం లేదు, దగ్గరే ఉంది కాబట్టి.
రైట్ హార్ట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గుండె ఒక నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అవునండి. అంటే 72 సార్లు మనకి అంటే దాన్ని బట్టి సెకండ్స్లో ఎన్నిసార్లు కొట్టుకుని ఉండొచ్చు, 1.5 టైమ్స్ అని కొట్టుకుని ఉంటుంది అవునండి గుండె. కాబట్టి సెకండ్లోనే అది ఇక్కడికి వెళ్ళిపోద్ది, సక్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్లోకి వెళ్ళిందో అక్కడ నుంచి రైట్ హార్ట్కి వెళ్ళిపోతుంది. రైట్ హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్కి పోయి మళ్ళీ లెఫ్ట్ హార్ట్కి వచ్చేస్తుంది. లెఫ్ట్ హార్ట్కి వచ్చినప్పుడు బాడీ మొత్తం పంపించడం జరుగుతుంది. ఇమీడియట్గా బాడీలో ఈచ్ టిష్యూస్కి సైనైడ్ అందుతుంది. ఆ కణం ఎప్పుడైతే సైనైడ్ అందిందో ఆ కణం ఆ ఊపిరి తీసుకోవటం లేకపోతే దాంట్లో ఉన్న ఆక్సిజన్ తీసుకోవటం ఆగిపోతుంది. సార్ సైనైడ్ మర్డర్ కేసు అనుకుందాం, ఊరికే ఎవరైనా చంపడానికి గన్ షాట్ వూండ్స్ కానీ కత్తితో పొడవు ఇలా కాకుండా సింపుల్గా నోట్లో డ్రాప్ వేస్తే చచ్చిపోతారుగా, మరి అదే చచ్చిపోతారండి. దీనిలో ఎలా సాల్వ్ చేస్తారు మరి ఈ కేసు? సైనైడ్ పాయిజన్ గుర్తుపట్టచ్చు కదా. అలా కదా, ఇది మర్డర్ అని చెప్పేసి ఊరికే పడుకున్నప్పుడు వేసేస్తాము నోట్లో, ఒక డ్రాప్ వేస్తాను చచ్చిపోతారు. సో దీనిలో హౌ డూ యూ క్రాక్ ఇట్? అక్కడ ఏంటంటే సైనైడ్ పాయిజన్ అని తెలుస్తుంది తప్ప ఆయన పడుకుంటే ఎవరో వేసారనేది, అంటే నోరు తెరిచి ఉండాలి, నోట్లో వేసి ఉండాలి. సో క్రిమినల్కి కూడా అంత సైకాలజీ, నోట్లో ఏగానే చనిపోతాడని తెలిసి ఉండాలి. సార్ నాదంతా క్రిమినల్ సైకాలజీ అంటారా లేదా? రీసెర్చ్ చేసామండి కొంచెం, ఇది పాడ్కాస్ట్ చేస్తామని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ చూసాం. కొన్ని మనము వాళ్ళకి అందించినట్టు అవుతుంది. ఓకే, కొన్ని మనం వాళ్ళకే అందించినట్టు అవుతుంది. ఓకే, క్రిమినల్స్కి అది అసాధ్యము, అది చేయడం అంత ఈజీ కాదనుకోండి. ఓకే, కొన్ని మనమే అందించినట్టు అవుతుందన్నమాట. సో ఇట్లాంటి అందించకపోవడం బెటర్. ఓకే, సైనైడ్ అనేది ఫాస్ట్గా చంపుతుంది, ఇమీడియట్గా వెళ్ళిపోతుంది, బ్లడ్కి వెళ్తుంది. ఇందాక కంప్లీట్ కాలేదు, అది బ్లడ్ సెల్ ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకోదో, అప్డేషన్ తీసుకోదో, మనిషి చనిపోతాడు. దాన్ని ఎలా గుర్తిస్తామంటే మనిషిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. సైనైడ్ పాయిజన్లో ఆక్సిజన్ శాతం ఫుల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టక్కర్లేదు, ఫుల్ ఆక్సిజన్ బాడీ ఉంటుంది, ఎక్కువ ఆక్సిజన్తో ఉంటాడు మనిషి. ఓకే, ఇంకా వేరే ఏమి ఉండవు, కానీ చనిపోతాడు యాస్ఫిక్సియాతో. ఊపిరాడకి చనిపోయినట్టే, కానీ యాస్ఫిక్సియా అంటే ఊపిరాడకుండా చనిపోవటం. ఓకే, ఊపిరాడకుండా చనిపోతాడు కానీ బ్లడ్లో ఆక్సిజన్ ఉంటుంది. సో కాబట్టి అది ఈ పాయిజనింగ్ సైనైడ్ వల్ల చనిపోయిందని గుర్తించవచ్చు. ఓకే, ఇంకోటి సార్, డ్రౌనింగ్ కేసెస్ అంటే నీళ్ళలో మునిగిపోయి చనిపోవడం లాంటివి, వీటి గురించి కూడా చదువుతూ ఉంటాము. సో ఒక మనిషి నీళ్ళల్లో యాక్సిడెంటలీ పడి చచ్చిపోయాడా లేదంటే ఎవరైనా చంపారా అని ఎలా తెలుస్తుంది? ఎవరైనా చంపాలంటే ఆయన్ని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి నీళ్ళలో వేయాలి. బలవంతంగా సార్, ఇద్దరం ఊరికే నిల్చున్నారు అక్కడ, ఫ్రెండ్స్ ఇద్దరు ఊరికే ఇలా తోస్తాం అంత లైట్గా, క్లిఫ్ అందరూ అడ్వెంచర్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఒడ్డు మీద లేకపోతే హైట్లో నిల్చున్నాము, ఇలా లైట్గా తోస్తాం అంతే, నీళ్ళలో పడి మునిగిపోయాడు, అప్పుడు ఎలా తెలుస్తుంది మర్డర్ అని? అంటే అక్కడ ఎవరు చూడకుండా ఉండాలి, ఎవరు లేకుండా ఉండాలి, వీళ్ళిద్దరే ఉండాలి, ఈయనకి చంపాలనే ఇంటెన్షన్ ఉండాలి, ఈయన ఇంటెన్షను నాకు చంపుతాడు ఎప్పటికైనా అనే భయం ఆయనకి తెలియకుండా ఉండాలి, అన్నీ ఉన్నాయి, ఆయన పూర్తిగా నమ్ము ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు జస్ట్ తోస్తే, ఈత రానప్పుడు తోస్తే ఎలా గుర్తుపడతారు అంటారు, అంతే కదా. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటే తప్ప అది జరగదు. ఇన్ని అనుకూలమైన పరిస్థితులు కలవాలి, అది కలుస్తాయి సార్. చంపాలనుకున్న ఆయనకి అన్నీ ఎప్పుడు కలిసి రావు. ఇప్పుడు ఇంత టెక్నాలజీతో చంపాలని లేదు సార్, ఫుల్గా కొట్టుంటారు, ఇలా తోస్తే పడిపోతారు, మంద ఆగి ఉంటారు ఇద్దరు, సినిమాలో డైలాగ్ ఇది. పడ్డప్పుడు ఎలా మీరు హౌ డూ యూ క్రాక్ దిస్ కేట్? ఇందులో మర్డరే. ఎవరైనా తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే గుర్తుపట్టచ్చు, ఎందుకంటే చేతుల్లో కాళ్ళలో ఆయన విదిలించుకున్నప్పుడు కంట్యూజన్స్ ఏర్పడతాయి, కమిలిన గాయాలు ఏర్పడతాయి, దాన్ని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు జస్ట్ తోసారనుకోండి, తోస్తే వేరే తలకి ఏమైనా గాయం తగలకపోయినా తగిలితే చెప్పొచ్చేమో, కానీ మామూలుగా జస్ట్ ఇట్లా నాక్ చేయడం వల్ల ఆయన లోపలికి వెళ్ళిపోతే ఆయన పడ్డాడు, ఎవరు పడ్డాడు అంటే సీసీ ఫుటేజ్ ఉంటే చెప్పొచ్చు, కానీ ఈ పిఎంఈ పరీక్ష ద్వారానే చెప్పడం అనేది జరగవు, కష్టం. కొన్ని ఇలాంటి కేసెస్లో మర్డర్ సాల్వ్ చేయడం కష్టం. జనరల్ అంటే అట్లా కుదరదు. అలా అంటే ఇప్పుడు చంపాలి అనుకున్న వ్యక్తికి ఈయన చంపుతాడు అనే విషయం ఈయన తెలియకుండా ఉండేంతగా ఉండి ఎవరు లేకుండా అని, అంటే ఇది మన హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇక్కడ ఇచ్చింది హైపోథెటికల్, అంటే ఇంత ఇదిగా జరగాలి అంటే అన్ని కుదిరి జరిగినట్టుగా ఉంటుంది, అంత ఈజీ కాదు. సో అట్లా అయినప్పుడు నిజంగానే మామూలుగా ఎవరైనా పట్టుకొచ్చి నీళ్ళలో తీసుకొచ్చి వేస్తే అండి ఖచ్చితంగా కంట్యూజన్స్ అవన్నీ ఉంటాయి, కమిలిన గాయాలు ఏర్పడతాయి కాళ్ళ మీద చేతుల మీద, వాటిని ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు. దాని నీళ్ళలో అతన్ని వేసారా లేకపోతే అతనే చనిపోయాడా, అదే నీళ్ళలో చనిపోయాడా లేకపోతే బయట చనిపోతే తీసుకొచ్చి వేసారా, ఇన్ని గుర్తుపట్టచ్చు. ఓకే, చనిపోయిన దాంట్లో కూడా 4 రకాలుగా, నీళ్ళలో పడి చనిపోయింది కూడా 4 రకాలు ఉంటుంది. చెప్పండి సార్ ఏంటి? 4 రకాల్లో యాక్చువల్గా నీళ్ళు లోపల పోవడం వల్ల చనిపోవచ్చు. లోపల అంటే ఊపిరితిత్తుల వరకు పోవడం వల్ల ఊపిరి ఆగిపోయి చనిపోవచ్చు. రెండవది ఊపిరితిత్తుల దాకా పోకముందే గొంతులో తడి ఏర్పడగానే చనిపోవచ్చు. అదే డ్రై డ్రౌనింగ్ అంటారు.
డ్రై డ్రౌనింగ్ అంటారు. అంటే జస్ట్ వాటర్ ఒక డ్రాప్ నోట్లోకి వెళ్తుంది అంతే, ట్రైకాలోకి లారింగ్స్లోకి వెళ్ళగానే మనిషి చనిపోతాడు. అదేలా ఎందుకని అలా చనిపోలేదు? ఎందుకంటే లారింగ్స్ యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా పడితే అది కుచించుకోవడం, దాని లక్షణం, బిగుసుకోవడం దాని లక్షణం. లారింజియల్ స్పాజం అంటారు. ఇమీడియట్గా లారింజియల్ స్పాజం వల్ల అది కూడా ఊపిరి ఆడకుండా చనిపోయింది దానిలాగానే ఉంటుంది. కానీ ఇది డ్రౌనింగ్ వల్ల చనిపోయిందని చెప్పడం అట్లాంటి కేసుల్లో కొంచెం కష్టం అవుతుంది. ఇట్లాంటి కేసెస్లో అంటే వేరే మిగతావన్నీ తీసుకొని పారామీటర్స్ తీసుకొని ఇది డ్రౌనింగ్ అని గుర్తించడమే తప్ప ఇది డ్రౌనింగ్ ద్వారానే చనిపోయిందని చెప్పడం కష్టం. ఓకే. ఇంకో 2 రకాలు, 4 రకాలు ఉంటాయి. ఇంకో 2 రకాలు ఏంటంటే నీళ్ళలో పడతాడు, పడి ఒక నిమిషం కాకముందు ఎవరన్నా వచ్చి వాటర్ లోపలికి తీసుకున్న తర్వాత ఎవరో వచ్చి కాపాడతారు, ఆ తర్వాత హాస్పిటల్లో చేరుతాడు, 4-5 రోజుల తర్వాత చనిపోతాడు. దాన్ని సెకండరీ డ్రౌనింగ్ అంటారు. ఓకే. సో అలా ఉంటాయి కొన్ని. ఇంకోటి హైడ్రోక్యూషన్ అంటే వేగల్ ఇనిబిషన్ అని మీరు వినుంటారు. వేగస్ నర్వ్, 10th క్రేనియల్ నర్వ్. దానికి ఏంటంటే దానికి టచ్ అయితే హార్ట్ బీట్ అనేది ఒక 2 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిటో లేకపోతే 4 మినిట్స్, 5 మినిట్స్ ఆగటం అనేది జరుగుతుంది. జనరల్గా అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులు అంటూ ఉండరు, ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్సే. ఓ 2 సెకండ్స్ హార్ట్ ఆగటం అనేది సర్వసాధారణమైన విషయం. అలా అవుతూ ఉంటుందా సార్? మీరు దాన్ని తగిలినప్పుడు వేగల్ ఇనిబిషన్ అప్పుడు వేగస్ నర్వ్కు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, మెడలో కానీ వరి బీజాల్లో కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, పొట్టలో కానీ, తర్వాత స్త్రీలకు యూట్రస్లో కానీ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఏదైనా టచ్ అయినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. దాని లక్షణం ఏంటంటే హార్ట్ బీటింగ్ని ఆపేస్తుంది. ఇలాంటి కేసులు చనిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోతూనే ఉంటారు. ఓకే. సో అందరిలోకి అలాగే చనిపోవాలని రూల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చంపాలనుకున్నప్పుడు పదే దాన్ని ప్రెస్ చేస్తేనే, పదే దాన్ని డ్యామేజ్ చేస్తేనే కంటిన్యూస్గా ఉండి చనిపోతాడు. ఎలా సరే చెప్పండి. ఒక కేసు అంటే వేగస్ నర్వ్, ఒక మనిషిని వేగస్ నర్వ్ ద్వారా చంపడం అనేది అంత ఈజీ కాదు. కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కొన్ని ఛాన్సెస్ నాలెడ్జ్ ఉండాలి, దాని లక్ష్యం తెలుసున్నవాడు అక్కడ చేస్తాడని కంటిన్యూస్గా చేస్తే చనిపోయే అవకాశం ఉంది. చెప్పరా ఎలా ఉంటుందో? అంటే కాళ్ళ మధ్యలో కొట్టడం, 4-5 సార్లు కొడుతూ ఉండటం, కంటిన్యూటీ. ఒకసారి కొడితే హార్ట్ బీట్ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఆగింది అనుకుందాం, 20 సెకండ్స్ అట్లా వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. 20 సెకండ్స్ హార్ట్ ఆగితే చనిపోరు అంటారా? 20 సెకండ్స్ హార్ట్ ఆగితే చనిపోరు. ఎన్ని సెకండ్స్ ఆగితే చనిపోతారు? మినిమం దానికి ఒక లెక్క ఉంది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగితే కోమలోకి వెళ్ళిపోతాడు. 2 మినిట్స్ కంటే ఎక్కువ ఆగితే 5 మినిట్స్ అట్లా ఆగిపోయిందంటే మళ్ళీ హార్ట్ కొట్టుకోదు. ఇంకా ఒకసారి 5 మినిట్స్ హార్ట్ ఆగిపోయిందంటే మళ్ళీ హార్ట్ కొట్టుకోవడం జరగదు. హార్ట్కి 5 మినిట్స్ ఆగిందంటే హార్ట్ టిష్యూ చనిపోద్ది, కాబట్టి హార్ట్ పనికి రాదు. ఒకవేళ 2 మినిట్స్ ఆగితే మళ్ళీ బీట్ స్టార్ట్ అవ్వచ్చు, కానీ కోమలోకి వెళ్ళిపోయి ఉంటాడు. 2 మినిట్స్ హార్ట్ ఆగితే రివైవ్ చేయొచ్చు, సిపిఆర్ అలాంటి వాటి అంటారు. 1 మినిట్ ఆగితే రివైవ్ చేయొచ్చు, 1.5 మినిట్ వరకు రివైవ్ చేయొచ్చు. కోమాకి వెళ్తే రివైవ్ చేయొచ్చు, చేయలేమో అంత ఈజీగా తెలియదు. ఓకే. చేసి బయటికి రావచ్చు, బయటికి రాకపోవచ్చు. ఓకే. 2 మినిట్స్ దాటి 5 మినిట్స్ అయిందంటే రాలేడు. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా వేగల్ ఇనిబిషన్లో హార్ట్ ఆగిపోతుంది అంటున్నారు. సో దీన్ని కార్డియాక్ అరెస్ట్ కూడా అని అంటారు సార్? ఇది కార్డియాక్ అరెస్ట్ కాదు, ఓకే, కార్డియాక్ ఇనిబిషన్ అంటారు. ఎలాంటి కేసెస్లో మర్డర్ చేయాలనే ఉద్దేశం లేకపోయినా సరే ఈ వేగల్ ఇనిబిషన్ ఎలాంటి కేసెస్లో న్యాచురల్గా డెత్స్ జరుగుతూ ఉంటాయా? మేము చూసామండి ఒక కేసు. చెప్పండి. ఈ కేసులో ఏమైందంటే ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేస్తుంది. ఈ ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఉన్నాయి, అందరు డిస్కస్ చేస్తున్నారు. ఓకే. డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో అనటం జరిగింది హస్బెండ్ని. ఆయన ఏంటంటే యాంగ్రీతో నేను చంపేస్తా అని చెప్పి మెడపట్టుకున్నాడు అమ్మాయి. అక్కడక్కడే కొలాప్స్ అయ్యి చనిపోయింది. అందరి ముందు ఒక 30 మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరి ముందు ఇలా మెడపట్టుకున్నాడు, ఆమె కొలాప్స్ అయ్యి చనిపోయింది. మెడపట్టుకున్నాడు అంతే, కొలాప్స్ అయ్యి చనిపోయింది. ఆ కేసు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్కి వచ్చింది. ఇప్పుడు చంపేస్తా అని మెడ ఎప్పుడైతే పట్టుకున్నాడో చనిపోవాలంటే ఆ హైడ్ బోన్ కానీ అక్కడ ఇంజరీ కానీ యాస్ఫిక్షియల్ సైన్స్ కానీ ఇవన్నీ రావాలి. ఇక్కడ ఈ కేసులో యాస్ఫిక్షియల్ సైన్స్ లేవు. యాస్ఫిక్షియల్ అంటే ఊపిరి ఆడకుండా చనిపోయిన సైన్స్ లేవు. అవును. హ్యాడ్ బోన్ నార్మలే ఉంది. ఇక్కడ కంట్యూజన్ లేదు, ఏమి ఇంజరీస్ లేవు. జస్ట్ అట్లా టచ్ చేశాడు, ఇక్కడ ఉంటుంది నరం, ఇక్కడ కెరాటిడ్ సైనస్ దగ్గర అది ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే అది కొంతమందిలో మాత్రమే యాక్టివేట్ అవుద్ది, అందరిలో కాదు. ఆమెకి యాక్టివేట్ అయింది, ఆమె కొలాప్స్ అయ్యి చనిపోయింది. సో అది చూస్తే గాయాలు లేవు. సో అందరి ముందు జరిగింది, అందరి ముందు పోయి మెడపట్టుకున్నాడు. చూస్తే ఖచ్చితంగా హోమిసైడ్ లాగానే ఉంటుంది ఇది. సో ఈ కేసులో మరి విచిత్రం సార్, అంటే దీన్ని మర్డర్ లాగా
పరిగణించవచ్చా లేదంటే ఇప్పుడు అందరు చూస్తున్నప్పుడు ఇట్లా పట్టుకోగానే కనపడ్డది వాళ్ళు ఐ విట్నెస్ ఎంతసేపు పట్టుకున్నప్పుడు కనీసం 5 నిమిషాలన్నా పట్టుకుందే చనిపోదు. థ్రాట్లింగ్లో మెడ బీస్కి చంపడం అనేది హ్యాంగింగ్ అంత ఈజీ కాదు. హ్యాంగింగ్లో 2 నిమిషాల్లో అయిపోద్ది. హ్యాంగింగ్ వేసుకున్న తర్వాత 2 నిమిషాల్లో ఆటోమేటిక్గా అంతా అయిపోద్ది. మెడ బీస్కి చంపాలంటే 5 మెడ బీస్కి అంటే ఖచ్చితంగా అయింది. ఎందుకంటే మెడ బీస్కేయటంలో యాస్ఫిక్ష ద్వారా మాత్రమే చనిపోతాడు. యాస్ఫిక్ష ద్వారా ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే మెదడుకి రక్తం సరిపోకపోవడం వల్ల చనిపోతాడు. ఊరేసుకున్నప్పుడు మెడకి రక్తం సరిపోకపోవడం వల్ల చనిపోతాడు. అని యాస్ఫిక్ష దాకా రాడు. ఊపిరాడకి చనిపోయేంత కంటే కూడా దానికంటే ముందే మెదడుకి రక్తం పోకోకుండా చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా చనిపోతాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ పట్టుకోవటం వల్ల మెదడుకి రక్తం పోయేది వెళ్తుంది. కేవలం యాస్ఫిక్సియా ద్వారా చనిపోవాలి. చనిపోవాలంటే 5 నిమిషాలు పట్టుకొని ఉండాలి. 5 నిమిషాలు అందరి ముందు పట్టుకొని ఉంటేనే చనిపోతాడు. సో అక్కడ హిస్టరీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా అన్నాడు చనిపోయిందని అంటున్నారు. పిఎంఈలో ఆ గాయాలు లేవు. పిఎంఈ అంటే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో ఆ గాయాలు లేవు. సో పట్టుకోగానే చనిపోయిన దానికి సరిపోతుంది. సో అయినా కూడా పట్టుకోవడం కూడా తప్పే కాబట్టి ఆయనకి పనిష్మెంట్ జరిగింది. కానీ ఆ పనిష్మెంట్ వేరు, స్ట్రాంగులేషన్ పనిష్మెంట్ వేరు. ఓకే. ఒక కేసులో ఏమైందంటే ఒక దొంగ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఆయన చేసుకున్నాడు. వచ్చేటప్పుడు అయితే బాగానే వచ్చాడు. కానీ పోయేటప్పుడు ఏం చేశాడంటే కిటికీలో నుంచి దూరి దిగేద్దామని ట్రై చేశాడు. వచ్చేప్పుడు అలాగే వచ్చాడు, జాగ్రత్తగానే వచ్చాడు, అదే దాంట్లో వచ్చాడు. పోయేటప్పుడు ఏమైందంటే ఆయనకి కింద నేల దొరకలేదు. దొరకపోయేసరికి ఆయన కాళ్ళతో దిగాడు. ఫస్ట్ కాళ్ళతో దిగి తల మాత్రం తీయాలి, తల ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే తల ఇరుక్కుపోయిందో ఆయనకి ఇది అడ్డుపడి గాలి తీసుకోక దాంట్లోనే ఇరుక్కుపోయి చనిపోయాడు. ఓహో, ఈ కేసు హ్యాండిల్ చేశారా సార్ మీరు? చూసామండి. ఓకే. దీనిలో ఏంటి మరి అంటే దీంట్లో ఇప్పుడు జనరల్గా అది మర్డర్ లాగా అవ్వచ్చు అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా చంపారనుకోవచ్చు కదండి. ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ లాంటిది. ఓకే. డాక్టర్ కరుణాకర్, సెక్షువల్ అఫెన్సెస్లో ఉండే రేప్ అండ్ మర్డర్ కేసెస్ చాలా చూస్తూ ఉంటాం. వీటిని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? వీటిని ఎలా సాల్వ్ చేస్తామంటే రేప్ డెఫినేషన్ బట్టి సాల్వ్ చేస్తాం. ఓకే. రేప్ డెఫినేషన్ యాక్చువల్గా ఏంటి? రేప్ డెఫినేషన్ అనేది మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా రేప్ డెఫినేషన్ వేరు, ఇప్పుడు వచ్చిన రేప్ డెఫినేషన్ వేరు. అంటే ఏం చేస్తే రేప్ అయినట్టు? ఇప్పుడు మనం అనుకున్నట్టు రేప్ అనుకోవటం, జనాలు అనుకున్నట్టు రేప్ జరగటం వేరు. అసలు రేప్ డెఫినేషన్ ఏంటి, డెఫినేషన్ ప్రకారం ఏంటి చూసి దాని ప్రకారంగా డిసైడ్ చేస్తారు. ఏంటి సార్ వాట్స్ డెఫినేషన్? డెఫినేషన్ ఏంటంటే దాన్ని మ్యానిపులేట్ చేసిన, పెన్తో ఏదైనా పెన్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసిన, మ్యానిపులేట్ చేసిన, కిస్ చేసిన, ఇవన్నీ రేప్ కాదు. లిక్కింగ్ అవన్నీ రేప్ కిందకే వస్తాయి. కిస్ చేసినా కూడా, కిస్ అంటే లిక్కింగ్ లాగా చేసినా కూడా సో పర్టికులర్ థింగ్స్. బట్ ఓన్లీ వెన్ దర్ ఇస్ పెనిట్రేషన్ ఆఫ్ జెనిటల్ ఆర్గన్ దాని రేప్ అనరా? దట్ ఈస్ డెఫినెట్లీ రేప్. ఓకే. కానీ జెనిటల్ ఆర్గన్ పెనిట్రేట్ చేస్తేనే రేప్ అని కాదు. పెన్ కూడా పెనిట్రేట్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. మ్యానిపులేట్ చేయొచ్చు, ఇంకొకరితో చేయించవచ్చు. ఓకే. ఇంకొక అమ్మాయితో చేయించవచ్చు. అది కూడా మేడ్ టు డూ సో. అంటే ఈయన ప్రొవోకేట్ చేసి చేపించినప్పుడు దాన్ని కూడా రేప్ కిందకే డెఫినేషన్ ప్రకారం అవుతుంది. ఓకే. సో ఈయనే పోయి టచ్ చేయాలని రూల్ లేదు. పొటెన్స్కి దానికి సంబంధం లేదు. సో ఎలా సాల్వ్ చేస్తారు సార్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసుని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మేము ఎగ్జామిన్ చేసేది ఏంటంటే అక్కడ గాయాలు ఉన్నాయా, ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా అంతవరకే చూస్తాం. ఇంకా వేరే ఏమైనా ఎవిడెన్స్, హెయిర్ కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో హిస్టరీ ప్రకారం అక్కడ ఏం జరిగిందో ఆ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాం. లేకపోతే ప్యూబిక్ హెయిర్ కానీ, ఇంకా వేరైతే సెమినల్ స్టెయిన్స్ కానీ, బ్లడ్ స్టెయిన్స్ కానీ, సెలైవా స్టెయిన్స్ కానీ ఏమన్నా దొరికితే ఆ స్టెయిన్స్ వాళ్ళ పలానా స్టెయిన్స్ ఇక్కడ ఉన్నాయని ప్రూవ్ చేయడం వల్ల పట్టుకుంటారు. సో రేపు అక్కడ చెప్పగలిగేది ఏంటంటే ఇవి ఉన్నాయని చెప్తాం తప్ప రేప్ జరిగిందని మేము చెప్పాం. దట్ వాజ్ డిసైడెడ్ బై కోర్టు. దాన్ని రేప్ అంటామా లేదనేది డిసైడ్ చేసేది కోర్టు. ఓకే. మెడికల్ ప్రకారం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్తాం. ఎక్కడెక్కడ ఇంజరీస్ ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ ఏమైంది, ఇది జరుగుండొచ్చా లేదా, ఇది తగిలిందా లేదా, ఏమున్నాయి. సో ఈ రెండు ఉన్నాయంటే రేపు జరిగిందని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక రేపు ఉండటం అసలు వాడరు అనమాట మీరు? మేము వాడం సార్. చాలాసార్లు చూస్తూ ఉంటాం చనిపోయిన వాళ్ళు ఒక కొన్ని గంటల తర్వాత లేచి కూర్చోవడం, లేదంటే ఫ్యూనరల్ ఫైర్ అంటే చితిలో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చితి మంట పెట్టే రోజులప్పుడు లేచి కూర్చున్నారని న్యూస్ చూస్తూ ఉంటాం. ఇది మీరు చూసారా సార్? ఇలా న్యూస్ చూస్తూ ఉంటాం కదా చాలాసార్లు. న్యూస్ చూస్తుంటామండి. మీకేమైనా, మీరు పోస్ట్ మార్టమ్స్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? ఇంకా మీరు పోస్ట్ మార్టం చేద్దాం అనగా ఆ బాడీ లేచి కూర్చోవడం లాంటివి జరిగాయా?
నేను కూడా వినటమే జరిగింది, కానీ నేను కూడా డైరెక్ట్గా చూసింది అయితే జరగలేదు. నేను కూడా వినటం జరిగింది. కానీ కొన్ని కేసెస్లో చనిపోయిన తర్వాత వచ్చే మార్పులు రావు. చనిపోయిన తర్వాత సాధారణంగా 1 గంట తర్వాత ఏం జరుగుతుంది, 3 గంటల తర్వాత ఏం జరుగుతుంది, 6 గంటల్లో ఏం జరుగుతుంది, 12 గంటల్లో ఏం జరుగుతుంది అని ఒక లెక్క ప్రకారం ఉంటుంది. సో ఈ కొన్ని బాడీస్లో ఆ లెక్కలు రావు. అంటే బహుశా ఆయన సస్పెండెడ్ యానిమేషన్లో అపస్మారక స్థితిలో ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా గుండె కొట్టుకోదు. వర్డ్ వాడారు సార్, సస్పెండెడ్ యానిమేషన్. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. నాకు తెలిసి దీన్ని మనం సపరేట్గా పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం దాంట్లో డిస్కస్ సరిపోకపోవచ్చు. ఫైన్ సార్, తర్వాత మాట్లాడదాం ఇప్పుడైనా. ఓకే, మీరు అన్నట్టుగా ఒక మనిషి చనిపోయిన తర్వాత 1 గంట తర్వాత బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, 3 గంటల తర్వాత, 6 గంటల తర్వాత, లేదా ఒక రోజు తర్వాత ఏం జరుగుతాయి ఎగ్జాక్ట్లీ బాడీలో? బతుకున్నప్పుడు ఏంటంటే కొన్ని క్రియలు బాడీలో ఉంటాయి. సో మజిల్స్ కానీ, రక్తం తిరుగుతూ ఉంటుంది. సో అప్పుడు దాకా తిరుగుతున్న రక్తం ఇప్పుడు ఏంటంటే ఆగిపోయి, ఎప్పుడైతే ఆగిపోయిందో నీటి యొక్క లక్షణం ఏంటంటే బాటమ్ కిందికి వెళ్ళటం జరుగుతుంటుంది. అంటే దానికి ఎంత కిందికి జరుగుతుందో అంటే ఒక ఎండ్ పాయింట్లో అంటే కిందకి సెటిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కండరాలు ప్రస్తుతానికి ఏంటంటే మనం ఉన్న శక్తి వల్ల ఏటీపీ అనే ఒక శక్తి ఉంటుంది, దానివల్ల మజిల్స్ రిలాక్స్గా ఉంటాయి, దానివల్ల మజిల్స్ రిలాక్స్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆ ఏటీపీ ఉన్నంత వరకు మజిల్స్ రిలాక్స్గానే ఉంటాయి. ఆ ఏటీపీ అయిపోగానే మజిల్స్ బిగుసుకోవడం మొదలు పడుతుంది. దాన్ని పీనుగు అంటారు, లేదా రైగర్ మార్టిస్ అంటారు. పీనుగు ఇలా బిగుసుకోవడం జరిగిపోతుంది. సో ఈ బిగుసుకోవడం ప్రక్రియ చనిపోయిన వెంట నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ చిన్న మజిల్స్తో తొందరగా కనిపిస్తుంది. అందుకని మనకు 1 గంటలో ఈ కంటి వీటిల్లో అది రావడం కనపడుతుంది. ఓకే, 3 గంటల్లో మెడలో కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, 6 గంటల్లో చేతుల్లో కనిపిస్తుంది. సాధారణమైన కండిషన్స్లో మన భారతదేశంలో ఈ 6 గంటల్లో చేతుల్లో రావటం, 12 గంటల్లో శరీరం మొత్తం రావడం జరుగుతుంది, ఆ బిగుసుకోవటం. సో చనిపోయిన వ్యక్తి 12 గంటలు అయిందంటే శరీరం మొత్తం బిగుసుకొని ఉండాలి. ఓకే, ఒకవేళ ఆ శరీరం బిగుసుకోలేదంటే, వేరే ఏ కారణాలైనా బిగుసుకోలేదో చూసుకోవాలి. ఓకే, చూసుకోకుండా చేస్తే అది సస్పెండెడ్ యానిమేషన్లో ఉండే అవకాశం అంటే చాలా రేర్ అనుకోండి, చాలా తక్కువ, కానీ చూసుకోవడం బెటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడే కట్ చేయటం చేస్తే బెటర్ అవుతుంది. ఓకే సార్, ఒక కేసు చెప్తాను. సో మనిషి సూసైడ్ చేసుకునే ఉద్దేశంతో ఒక కారుకి అడ్డంగానో లేదంటే ఒక బస్కి అడ్డంగా వస్తాడు. సో దీన్ని సూసైడా లేదంటే యాక్సిడెంట్ అని ఎలా తెలుస్తుంది? సో ఆ కేసులో ఏంటంటే ఆయనకి అయిన గాయాలని బట్టి మనం చెప్పవచ్చు. ఇప్పుడు సూసైడ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైలు కింద తలబెట్టాడు, లేకపోతే టైర్ కింద తలబెట్టాడు, అది క్లియర్ సూసైడ్ అని తెలిసిపోతుంది సార్. ఓకే, తెలియనట్టుగా రోడ్డు మీద మధ్యలో నడుచుకుంటూ వెళ్తాడు. సో దీన్ని యాక్సిడెంట్ లేదా సూసైడ్ అని గాయాలని బట్టి చెప్పొచ్చు. మామూలుగా ఆయన ఆపోజిట్లో నడుచుకుంటూ పోవటమో లేకపోతే సేమ్ డైరెక్షన్లో నడుచుకుంటూ పోతే వెనక నుంచి గుద్దితే ఒక రకమైన గాయాలు అవుతాయి. కావాలని దాని కిందకి పోతే, ఇప్పుడు మనిషి కూడా చనిపోవాలనుకున్న అతను తగిలితే చనిపోవాలనుకుంటాడు, కానీ దెబ్బలు తగిలి బతకాలనుకోడు. కాబట్టి ఏం చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాం వెళ్తాడు, కానీ ఇట్లా ఎదురు వెళ్ళటం వల్ల గుద్దటం వల్ల గాయాలు ఎక్కువైతాయి. బతికాడు అనుకోండి, ఆ నొప్పి భరించలేడు. కాబట్టి ఆయనకి తెలుసు, అమ్మో నొప్పి భరించకూడదు, ఖచ్చితంగా చనిపోవాలి. దాని తగ్గట్టుగా ఏం చేస్తే కరెక్ట్గా చనిపోతే అదే చేస్తాడు. ఓకే, అదే ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే చనిపోతానో దాన్నే చేస్తాడు తప్ప ఊరికే దెబ్బలు తగిలించుకొని ఇబ్బంది పడాలని ఎప్పటికీ అనుకోడు. ఓకే, కాబట్టి అట్లా బస్ కింద తెలుగుగలడు అనుకోండి సార్, ఉంటుంది ఫ్యామిలీకి ఒక ఇన్సూరెన్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఉరికేలా నడిచి దాన్ని యాక్సిడెంట్ లాగా చిత్రీకరిద్దాం అనే ఉద్దేశంతో చేస్తాడు. తెలుగుగలలు ఉంటారు కదా సార్ కొందరు, దాని కేసెస్లో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు సూసైడ్ యాక్సిడెంట్ అని? ఆయన బైక్ మీద వెళ్తూ కావాలని బస్ కింద పడితే అది యాక్సిడెంట్ లానే కనిపిస్తుందండి. అవునండి, ఆయన బస్లో వెళ్తూ ఆయన దానికి అదేంటంటే అది వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు, తర్వాత వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఆయన ఏమీ లేకుండా గుంతల బోర్డులో ఏమీ లేకుండా వాంటెడ్లీ ఇట్లా బైక్ ముందు నుంచి అనుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చి దాని ముందే ఉంటూ సడన్గా దాని ముందు పోతే కనిపిస్తూనే ఉంటుంది వాంటెడ్లీ పోయాడని. ఈ లారీ స్పీడ్ ఉండి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వేరు, లారీ ముందు ఈయనే పోయి బ్రేక్ కొట్టి పడటం వేరు. ఓకే, సో ఇంజరీస్ అంతగా చెప్పకపోయినా ఇన్వెస్టిగేషన్లో తేలిపోతుంది. ఇంజరీస్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఇప్పుడు ఎంత ఆయన సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఈ డ్రైవర్ ఎలర్ట్లో ఉంటే ఎమ్మటే పోనిబడు. డ్రైవర్కి అర్థమైపోద్ది ఎవరైనా
వస్తున్నారా అని, ఎందుకంటే కానీ ఆయన ఫాలో అవ్వకుండా దాని పక్కనే పోకుండా దాని ముందు పోయి బ్రేక్ వేయటం ఇన్ని ఆయన చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన బ్రేక్ వేస్తే ఈయన బ్రేక్ వేస్తాడు. కరెక్ట్. అన్లెస్ వెరీ స్పీడ్గా ఉండి ఓకే ఈయన పోయి దూకితే తప్ప అది జరగదు. సిమిలర్ సార్, కొంచెం డిఫరెంట్. ఒక డ్రైవర్ కార్లో ఉన్నాడు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అదే కేసులో ఎదురుగా వచ్చే వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని గుద్దేస్తారు సార్. సో యాక్సిడెంట్లో చనిపోయారా లేదంటే హార్ట్ అటాక్లో చనిపోయారని ఎలా తెలుస్తుంది ఈ కేసులో? తెలుస్తుంది. పోస్ట్ మార్టం పరీక్షలో హార్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే జనరల్గా హార్ట్ డిసీజ్ కూడా ఒక్కరోజుతో వచ్చింది కాదు, అది కొన్ని రోజుల నుంచి లోపల ఇప్పుడు హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు స్లోగా పేరుకుంటూ పోతూ ఒకరోజు సడన్గా అబ్స్ట్రక్షన్ వచ్చి చనిపోతాడు. సో ఆ కొవ్వు శాతం ఎక్కువ ఉందనుకోండి, మనం హార్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేసి చూసామో అవి మనం గుర్తుపట్టవచ్చు. కదా సార్, ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అదే టైంలో గుద్దాక, అప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే స్కోప్ ఉంటుంది కదా సార్. లేదంటే వేగల్ ఇన్హిబిషన్ అనుకోండి మీరు అన్నట్టుగా, ఆ టైంలో దీనివల్ల జరిగిందా లేకపోతే యాక్సిడెంట్ వల్ల జరిగిందా అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఆ గాయాలు అయినాయి, ఆ గాయాల ద్వారా యాక్సిడెంట్ అయిందని చెప్పొచ్చు. అలా కాకుండా యాక్సిడెంట్ కాకముందు హార్ట్ ఫెయిల్ అయ్యి దాని కింద పడిపోతాడు. ఇప్పుడు యాక్చువల్గా హార్ట్ ఫెయిల్ అయ్యి దాని కింద పడిపోతే అప్పుడు మనకు క్వశ్చన్, అదే హార్ట్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ చేస్తారు రోడ్డు మీద, హార్ట్ ఫెయిల్ అయ్యి లారీ కింద పడిపోయాడు అనుకోండి, లారీ ఈ కార్తో వస్తున్నాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన తగిలింది. సో ఎప్పుడైతే మనం హార్ట్ని చూసామో అసలు అంటే గాయాలు సరిపోయినంత ఉండవు. అప్పుడు ఒక్కోసారి గాయాలు ఇప్పుడు చనిపోయేంత గాయాలు ఉండకపోవచ్చు ఆయన శరీరం మీద. ఓకే, ఉన్నాయి అనుకోండి, చాలా గ్రీవస్ ఇంజరీస్ జరిగాయి అలాంటి కేసెస్లో అయిన గాయాలన్నీ పోస్ట్ మార్టం గాయాలు అవుతాయి, అంటే చనిపోయిన తర్వాత అయిన గాయాలు అవుతాయి. అంటే బతుకున్నప్పుడు జరిగిన గాయాలకి చనిపోయిన తర్వాత వచ్చిన గాయాలకి ఖచ్చితంగా తేడా ఉంటుంది, దాన్ని గుర్తుపట్టవచ్చు. అదే సార్, ఒక నిమిషం తేడాలోనే జరగదు కదా, నిమిషం తేడా చాలు. హార్ట్ సర్క్యులేషన్ ఉండదు కదా, హార్ట్ సర్క్యులేషన్ ఉంటేనే మార్పులు వచ్చేది శరీరంలో, హార్ట్ సర్క్యులేషన్ లేకపోతే మార్పులు రావు. సో మీకు పోస్ట్ మార్టం తెలిసిపోద్ది అన్నమాట, ఈ గాయాలు చనిపోయిన తర్వాత జరిగినాయి. 3 రకాల గాయాలు ఉంటాయి, యాంటీమార్టం, పెరిమార్టం, పోస్ట్ మార్టం. చనిపోయే ముందు, చనిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత, ఈ మూడింటిని గుర్తుపట్టవచ్చు. ఇంకా కేసెస్లో సార్, ఎస్పెషలీ మలయాళం థ్రిల్లర్ మూవీస్లో ఇప్పుడు అదే ట్రెండ్ అనమాట, బాడీ ఎగ్జిబిషన్ అంటే ఆల్రెడీ పాతపెట్టిన శవాన్ని తీయటము చేస్తూ ఉంటారు. ఎలాంటి కేసెస్లో చేస్తూ ఉంటారు? మీరు ఏమైనా ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేశారా? ఎగ్జిబిషన్ చాలా కేసెస్ చూసామండి. అంటే ఒకవేళ తెలియకుండా పాతి పెట్టడమో లేకపోతే దాచిపెట్టడం కోసం పాతి పెట్టడమో, ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని దాచిపెట్టడానికి పాతి పెట్టచ్చు, లేదా వాళ్ళకి ఏం తెలియదు, తెలియకపోయినా కూడా వాళ్ళు విలేజెస్లో ఏం తెలియకపోవడంలో అలా చనిపోయినా కూడా భయపడి వాళ్ళు పాతి పెట్టేస్తారు. సో ఇట్లాంటి కేసెస్ తర్వాత ఏదో విషయంతో బయటకు వస్తాయి. ఒక 4 ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం వల్ల ఇలా చనిపోయినాడని చెప్పడం, లేదా నేను కొట్టి చంపాయని చెప్పుకోవడం వల్ల అప్పుడు వాళ్ళు కేసు పెడతారు. అది 4 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, సంవత్సరం తర్వాత కూడా పట్టచ్చు. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు రిక్వెషన్స్ ఇస్తారు, మేము అక్కడికి వెళ్తాము, బాడీని తవ్వి తీస్తారు బయటికి. తీసినప్పుడు దాన్ని పరీక్ష చేయడం ద్వారా ఇప్పుడు ఎప్పుడైనా ఒక గాయం అనేది లేకుండా చనిపోవటం అనేది జరగదు. ఎవరైనా కొడితే గాయం లేకుండా చనిపోవడం జరగదు. ఆ గాయం చనిపోయేంత గాయం ఖచ్చితంగా శరీరంలో ఉంటే ఖచ్చితంగా బోన్స్ మీద తెలుస్తుంది, బోన్స్ ఫ్రాక్చర్ అవటమో లేకపోతే బోన్స్ మీద బ్లడ్ పడి ఉండటమో ఏదో ఒకటి మనకి తెలుస్తుంది. దాని ద్వారా ఎగ్జిబిషన్లో కూడా గుర్తుపట్టవచ్చు. సార్, ఆఫ్ లైట్ చూస్తే సొసైటీలో క్రైమ్ బాగా పెరిగింది, హత్యలు ఎక్కువ పెరిగిపోయినాయి, ఎస్పెషలీ సొంత వాళ్ళే చంపుకుంటున్నారు కదా. హత్యలు ఎందుకు పెరిగాయి? ఇంకోటి, హత్య చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుందా? దోషులు కోర్టు దాకా వెళ్తున్నారా? కరెక్ట్ శిక్ష పడుతుందా వాళ్ళకి? ఇక్కడండి హత్య చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలంటే సిస్టమ్స్ అన్నీ కరెక్ట్గా పనిచేయాలి. అట్ ద సేమ్ టైం పోలీస్కి కూడా అటువంటి ట్రైనింగ్, ఎంత ఎక్కువ ట్రైనింగ్ ఉంటే, ఎంత ఎక్కువగా ఇప్పుడు డాక్టర్స్కి ఎట్లాగూ ఎంబీబీఎస్ బాడీని చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ నాలెడ్జి, మినిమం నాలెడ్జి వచ్చేస్తుంది డాక్టర్స్ దగ్గర ప్రాబ్లం లేదు. పోలీస్కి ఎప్పుడైతే వాళ్ళకి ఇది కొత్త సబ్జెక్టు, పోలీసులకు కూడా ఇది సబ్జెక్టు, డాక్టర్స్కి ఎంత సబ్జెక్ట్ ఉందో అంత సబ్జెక్టు ఉంది. పోలీస్ అకాడమీలో ఈ మెడికల్ కాలేజ్లో ఎట్లయితే పోస్టులు ఉన్నాయో పోలీస్ అకాడమీ కూడా అలాగే పోస్టులు ఉన్నాయి. కానీ అది ఫిలప్ లేకపోవడం, లేకపోతే ఎక్కువ మంది ట్రైన్ కాకపోవడం వల్ల అంత ఎక్కువగా ట్రైనింగ్ కాకపోవచ్చు ఈ విషయంలో. ఎప్పుడైతే పోలీస్ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతాడో, పోలీస్కి తెలిస్తేనే గాయం ఎందుకైందని తెలిస్తేనే ఆ వెపన్ పెడతాడు.
ఓకే. ఆ గాయం అర్థం కాకపోతే ఇంకే వెపన్ కోసం సెర్చ్ చేయడు, పెట్టలేడు. కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ పోలీసుకి కూడా తెలిసి ఉండాలి. తెలియదు ఇప్పుడున్న మన పోలీస్ తెలుసు అంటే వాళ్ళకి తెలుసు, ఈ సేమ్ సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఉంది, వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు, ఇంత చదువుతారు, డాక్టర్స్ ఎంత చదువుతారో అంత చదువుతారు, పోలీసులు అంత చదువుతారు. కానీ అంటే వాళ్ళకి ఎంతవరకు ట్రైనింగ్ అందించాము, తర్వాత దాంట్లో డాక్టర్స్ రియల్గా ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి. అంటే పోలీసులు ఖచ్చితంగా, అంటే ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. క్రైమ్ కోర్టు దాకా వెళ్ళి కన్విక్షన్ రేట్ పెరగాలంటే పోలీస్కి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఈజీగా కేసుని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయగలరు. సో పోలీస్ ట్రైనింగ్, ఫోరెన్సిక్ మెడిసిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ తర్వాత హత్యలు జరుగుతున్నాయి, గుర్తుపట్టకుండా చంపడం అనేది అసాధ్యమైన విషయం. అసాధ్యమైన విషయం. ఎందుకు అసాధ్యమైందంటే డాక్టర్ చంపలేడు, పోలీసు కూడా చంపలేరు. ఇన్ని కేసులు చేసిన డాక్టర్లు చంపలేరు. ఎందుకంటే గుర్తుపట్టకుండా చంపడం అనేది అంటే సూసైడ్ని, హోమిసైడ్ని సూసైడ్గా చూపించడం అనేది కొంతవరకు చూపించగలరు. కానీ గుర్తుపట్టలేదంటే ఎటువంటి పరిస్థితులు గుర్తుపట్టలేరు అనే టైపులో చేయలేరు. అసాధ్యమైంది. ఓకే. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. కాబట్టి దొరకరు అనేది ఏం లేదు. సిస్టంలో ఏమైనా లాక్యూనాస్ ఉండి దొరకకపోవచ్చు జరుగుద్ది, కానీ రొటీన్గా అయితే కరెక్ట్గా పోయిందంటే మాత్రం 100% దొరుకుతారు. కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా సార్, ఎన్నో క్రైమ్ సీరియల్ కిల్లర్స్వి, టెడ్ బండి అని అలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో కూడా. కొన్ని కేసెస్ అన్సాల్వ్డ్ ఉన్నాయి, ఇంకా కొన్ని కేసెస్ దొరికారు కానీ చాలా కేసెస్లో క్రైమ్ కేసులు అన్సాల్వ్డ్ ఉన్నాయి. అన్సాల్వ్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ కిల్లర్ ఉన్నాడు అనుకోండి, ఆయన బాగా రీసెర్చ్ చేసి కిల్ చేసుకుంటూ పోతాడు. ఆయన ఒక 2-3 కిల్ చేయగలడు. 2-3 కిల్ చేసిన తర్వాత 3rd, 4th పర్సన్ నుంచి అర్థమైపోతూనే ఉంటుంది ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. ఎందుకంటే ఒక రకమైన ప్యాటర్నే ఆలోచిస్తాడు ఆయన. సో ఇట్లా అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఏం చేశాడంటే మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమెకి ఇన్సూరెన్స్ కడతాడు. కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇన్సూరెన్స్ కట్టి కొన్ని రోజులు అయిన తర్వాత వాష్ బేసిన్లో వాటర్ నింపి ఆమె మెడని దాంట్లో ముంచుతాడు, పట్టి ఉంచుతాడు. ఆమె అట్లా ఉండి డ్రౌనింగ్ లాగా చనిపోద్ది. ఆ కేసు వాటర్లో దాన్ని చనిపోయిందని తీసుకొస్తారు, పిఎంఈ చేస్తారు. దాంట్లో ఏం పెద్ద గాయాలు ఉండవు, అలాగే చనిపోయింది అనుకుంటారు, యాక్సిడెంట్గా చనిపోయింది అనుకుంటారు, ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పోయి పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక అమ్మాయిని మళ్ళీ అలాగే చంపుతాడు, ఇన్సూరెన్స్ కడతాడు, మళ్ళీ అలాగే చంపుతాడు. బాగుంది, చెప్పండి సార్. సో 2 కేసులు అయిపోయినాయి. 3వ కేసులో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇలా రొటీన్గా ఒకటే టైప్ ఆఫ్ ఈ డెత్స్ ఎలా వస్తున్నాయి, అదే టైప్ ఆఫ్ డ్రౌనింగ్, అదే టైప్ ఆఫ్ ఇంజరీసు ఏందని చూస్తే ఆయనకి 2-3 కేసు ఈయనే హస్బెండ్ ఉన్నాడు. సో ఏం జరుగుతుందో ఆయన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన రివీల్ చేశాడు. సో అంటే ఇటువంటి కేసులు కూడా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసేంతగా ఉంటాయి. అవి వాళ్ళు కూడా 1-2 తప్పించుకోగలరు, కానీ అన్నిటి కేసులో తప్పించుకోలేరు. ఫైన్ సార్. ఎవరైనా ఫ్రెష్గా మర్డర్ ప్లాన్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇఫ్టాల్ వాళ్ళు ఎపిసోడ్ చూస్తున్నారంటే వాళ్ళకి మీ వార్నింగ్ ఏమైనా ఉంటుందా చెప్పండి. అంటే ఇది వార్నింగ్ కాదండి, రిక్వెస్టే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మర్డర్ చేసే పరిస్థితి అనేది దానివల్ల ఉపయోగం ఏం లేదు. మర్డర్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకు మర్డర్ చేస్తున్నారో కానీ ఆ ఉపయోగము వాళ్ళు అనుకుంటున్నారు అలాగే ఉండదు, అలాగే కనిపెట్టలేరు అనుకోవడం కూడా ఉండదు. ప్లస్ మర్డర్ చేసిన తర్వాత ఏదైతే నువ్వు సంతోషంగా ఉండాలని కూడా అది కుదిరే పని కాదు. సైకలాజికల్గా నువ్వు శిక్ష పడ్డా పడకపోయినా నువ్వు డ్యామేజ్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నీకు ఆ భయం ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడ గుర్తుపడతారో, ఎప్పుడు గుర్తుపడతారో, ఎలా గుర్తుపడతారో. ఆ కేసు జరుగుతూనే దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత కాలం భయం ఉంటుంది. అది ఖచ్చితంగా 10-20 సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అయినా మళ్ళీ పట్టుకొస్తారు. ప్లస్ నీకు మర్డర్ చేసే సైకాలజీ ఉంది అంటే ఒకరిని చంపి ఎప్పుడు ఊరుకోము. ఆ సైకాలజీ, మర్డర్ చేసే సైకాలజీ ఒకరిని చంపడం ద్వారా తీరేది కాదు. అలా సైకాలజీ ఉందంటే నెక్స్ట్ పర్సన్ ఇంకెవరు వచ్చినా వాళ్ళని కూడా చంపుతానికి ట్రై చేస్తాడు. సో మర్డర్ చేసేవాళ్ళు జాగ్రత్త, ఏం చేసినా దొరికిపోతారు. ఫైన్ డాక్టర్ కరుణాకర్ గారు, చాలా విషయాలు తెలుసుకున్నాం. పోస్ట్మార్టం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, ఒక మర్డర్ కేసు ఎలా సాల్వ్ చేస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నన్ను కూడా పిలిచినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సబ్జెక్ట్ని అందరికీ అందిస్తున్నందుకు. మీరు ఖచ్చితంగా ఇది మంచి సేవే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ